முன்னந்திருவாயுமொழி பிள்ளை தான் உபதேசித்த நேர்தன்னின் அடியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சிதன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. மாறன் பணித்த தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூற அவதரித்த வீருடைய கார்த்திகையில் கார்த்திகனால் இன்றென்று காதலிப்பார் వాయిత మలత్తాల్గల్ నెంజే வாழ்த்து. ఈ పాసురం అనేది ఉపదేశ రత్నమాల అని ఒక గ్రంథం. స్వామి విశదవాక్షికామణి అనే కోయిల్ మనవాళ మామని అనుగ్రహించింది. ఆయనకి కోయిల్ మనవాళ మామి అనే పేరు. కోయిల్ అంటే శ్రీరంగాన్ని చెప్తుంది. కోయిల్ అన్న శబ్దమే అని చెప్తారంటే శ్రీరంగం. పెరుమాళ్ కోయిల్ని చెప్తే దానికి కాంచీపురం చెప్తుంది. తిరుమలని తిరుమలని చెప్తుంది. కోయిల్ తిరుమలై పెరుమాళ్ కోయిల్ అంటారు. కోయిల్ అనే శబ్దమే శ్రీరంగాన్ని చెప్తుంది. అట్లాంటి శ్రీరంగవాసి స్వామి మనవాళ మాముని ఆ నంబెరుమాళ్ ద్వారా ఆయన తిరువడికి సమర్పించిన ఆ శ్రీశైలేశ దయాపాత్రం తనియనేనిది ప్రధానంగా మన సంప్రదాయంలో ఏ గ్రంథం ప్రారంభించినా కానీ ఆ తనీయం లేకుండా లేదు. ఏ కాలక్షేపమైనా ఏదైనా కానీ అట్లాంటి వైభవం మనవాళమామునికి నంబర్ వాళ్ళే ఇచ్చారు. అంత వైభవం ఇచ్చిన ఆ స్వామి మనవాళమాముని ఆళ్వాళ్ళ క్రమాలు, అవతార క్రమాలు, నక్షత్రమేమి, వాళ్ళు అవతారం చేసిన మాసాలు, ఆ నెలలు ఏమి, అది అన్ని మనకి తెలిపించాలి. తెలుసుకున్నాం స్వామి ఏం చేయాలంటే దాన్ని పొందాలి. అది ఏమేమి ఆళ్వారు ఆ నక్షత్రమో ఆ నక్షత్రం రోజు ఆ ఆళ్వార్ల పాసురాలు సేవించేది, అందరూ గోష్ఠిగా కలుసుకొని సేవించేది, ఆ ఆళ్వారికి ఆళ్తర్నామం సేవించేది, ఆ ఆళ్వారు ఏ దివ్య దేశంలో అవతారం చేశారో ఆ దివ్య దేశంపై ఆళ్వారిని సేవించేది, అక్కడ దివ్య దేశ కైంకర్యం చేసేది. అది కాకుండా మిగతా శ్రీ వైష్ణవులకంతా ఆళ్వారు వైభవాన్ని చెప్పి పైకి ఆళ్వారు అలాంటి ఆయన గురించి పొందేది. ఇదన్నీ చెయ్యాలి. అది చేస్తే ఏం కావంటే భగవంతుడికి ప్రీతి. ఆ ప్రీతి కలగాలని చెప్పిదా స్వామి మనవాళమాముని మన కోసమే ఉపదేశరత్నమాల అని ఆశ్చర్యమైన 73 పాసురాలు మనకి తగ్గించాడు. దాంట్లో మనం 9వ పాసరం అనుభవిస్తున్నాము. నిన్న రోజు 8వ పాసరం పూర్తిగా అనుభవించేసాను. ఆ పాసరం అనేది ఏంది? పేదనెజ్జే ఇండ్రై పెరుమై அறிந்திலது ஏது பெருமை இன்றைக்கென்று ஏல் ஓதுகின்றேன் வாய்த்த புகழ் மங்கையர்கோன் மாநிலத்தில் வந்துதித்த కార్తికయల్ కార్తికై నాள் కాను ఈ పాసరం. ఈ పాసరంలో తిరుమంగయాళ్వారి అవతార క్రమంని చెప్తున్నాడు. అది పేదనెంజే మనవాళమాముని ఆయన మనసునే నీకేం తెలవదా? మనసే నువ్వేం జ్ఞానం లేకుండా ఉన్నావు. జ్ఞానం బాగానే ఉండదు. అయితే ఆయన చెప్పుకోవటం మరగా జ్ఞానం లేకుండా ఉండదు అంటే ఏం జ్ఞానం లేదు. నువ్వు ఆళ్వారు ఈ రోజు అవతారం చేసిన రోజుకి ఎవరికి జ్ఞానం లేదో ఆ జ్ఞానం లేదంటే వాళ్ళకి జ్ఞానమే లేదని అర్థం. అట్లాంటి జ్ఞానం లేకుండా ఉండదు అంటే అప్పుడు జ్ఞానం ఉండటానికి ఏం చేయాలంటే ఇండ్రై పెరుమై அறிந்திலது ఏమి ఈ రోజుకున్న వైభవం తెలుసా? ఏది పెరుమై ఇండ్రెక్కెండెంజిల్ ఈరోజు ఏం వైభవం అని చెప్తే ఓదిగిండే చెప్తాను చూడు. వార్తపుగాడు మంగయ్యర్గోన్ ఆయనకి ఎంత వైభవం ఆయనకి తిరుమంగయాళ్వారికి. అందువల్ల మంగయ్యర్గోన్ మానిలత్తిల్ వందుదిత ఈ లోకాల్లో వచ్చి అవతారం చేసేవాడు. అట్లాంటి అవతారం ఎట్లా చేసేవాడు? సారంగ అంశం. ఆయన అంశం ఏమి? సారంగం. అప్పుడు నిత్యశూరుడికి సారంగం ఉంటది కదా. ఆ సారంగ అంశంగా పంచాయుధంలో సారంగం అనేది ఉండదు. తిరువాడి, తిరుచక్కరం, నందకం, అర్ఘద, దాని తర్వాత ఆ కత్తి, దాని తర్వాత ఏమి శాంగమని అమరాతుడు. అది ఇది అంశంగానే స్వామి తిరుమంగయ్య అవతారం చేశాడు. అట్లాంటి అవతారం అయిందే. ఆ అవతారం ఎప్పుడు చేసింది? కార్తీక మాసం, కృత్తికా నక్షత్రం అని చెప్పి తెలుసుకొని దాన్ని పొందాల్సింది అని చెప్పి 8వ పాసంలో తిరుమంగయాళ్వారి అవతార క్రమం చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా తిరుమంగయాళ్వారి 2 పాసరాలు. తిరుమంగయాళ్వారికి 2, అందరికీ అలాగే 2 పాసరాలు లేదు. తొండ్రపడి ఆళ్వారు ఒక పాసరమే.
అదే ప్రకారం తిరుప్పానాళ్వారికి ఒక పాసరమే. అంటే పెరియాళ్వారికి 4 పాసరాలు, అదే నమ్మాళ్వారికి 2 పాసరాలు. ఎందుకు స్వామి అంటే అప్పుడప్పుడు వచ్చినప్పుడు చెప్తాం. దీనికి 2 పాసరాలు, దాంట్లో 2వ పాసరం ఇప్పుడు మనం చూసేది. అయితే పాసుర క్రమంలో అటైతే గ్రంథంలో ఉండే పాసుర క్రమంలో 9వ పాసురం, అయితే తిరుమంగియాళ్వార్ పాసుర క్రమంలో 2వ పాసురం. మారన్ పணித்த தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூற அவதரித்த வீருடைய కార్తికేయుల్ కార్తిక నాள் ఎన్నెన్ను కాదరిపార్ వాయిత్తమలత్తాలు నెంజే వాయితని తెలుసుకున్నారు. దీంట్లో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంచెం గుర్తుగా వినాలి. ఏంటంటే శాస్త్రం అంటేనే 4 వేదాలు. నిన్న మనం స్టార్టింగ్ లోనే చెప్పేశాను, మళ్ళీ చెప్తాం. ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అవధర్వణ వేదమేమి, ఈ 4 వేదాలు. ఈ 4 వేదాలకి అది సంస్కృత భాషలు ఉండదు. అది ఒక్కటే కాదు, సంస్కృత భాషలు ఉండగా అందరూ చదవనవద్యా. ఈ రోజు కాలక్షేపం వినేటోళ్ళు 99% ఏంటంటే సీల్ద అంత ఆడవాళ్ళుదా. కానీ మగోళ్ళు ఎక్కడ స్వామి ఉండారు, పురుషుళ్ళు ఎక్కడ ఉండారు అంటే చెప్పేటోళ్ళైనా పురుషులు ఉండొచ్చు, అది కూడా తగ్గిపోయారు. స్త్రీలే ఎక్కువ చెప్తున్నారు. ఏం తప్పేం లేదు. నాలాయన దివ్యప్రదం కాలక్షేపం చెప్పటం అనేది స్త్రీలు ధారాళంగా చెప్పుకోవచ్చు, ఏ తప్పు లేదు. అయితే శాస్త్ర కాలక్షేపంగా కూడదు. పురుష చుక్తం కాలక్షేపం, శాస్త్ర కాలక్షేపం అది కూడదు. అయితే ఇది ధారాళంగా తెలుసుకోవచ్చు. అదే తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి ఆ కాలక్షేపం చెప్పచ్చు స్వామి అంటే ఆచార్య సంబంధం ఉంటే చెప్పచ్చు. అది కూడా స్త్రీలు చెప్పచ్చు. ఏమంటే ఆచార్య సంబంధం ఉంటే ధారాళంగా చెప్పచ్చు, ఏ తప్పు లేదు. అయితే శాస్త్ర కాలక్షేపం అనేది ఆచార్య సంబంధం ఉంటే కూడా చెప్పడానికి వీలు లేదు. అది ఎందుకు ఏది అనేది ఎప్పుడున్నా అవకాశం దొరికినప్పుడు నేను చెప్తాను. అయినా కూడా ఇప్పుడు అందరూ తెలుసుకోవాలి కదా, తెలిసిన వాళ్ళు, తెలవనోళ్ళు, పేదోళ్ళు ఎవరైనా తెలుసుకోవాలి కదా. అందువల్ల భగవంతుడు ఏం చేసాడు, ఆళ్వారిని అవతరింపించారు. ఓ ఈ సంస్కృత వేదం ఉండదు, దీనికి అతికృత అధికారం అని పేరు. అట్లాంటి అతికృత అధికారం ఉండదు. ఆ అధికారం అట్లయితే ఈ వీళ్ళుదా సేవించాలా, వీళ్ళు సేవించకూడదు అని ఒక నిర్ణయం వచ్చేసింది కదా. అలాగే ఉంటే లాభం లేదు, అందరూ సేవించాలా. అందరూ సేవించాలంటే ఏం చేయాలా, దానికి ఒక రకంగా ఆళ్వారిని అవతారం చేయించి ఆ శాస్త్రాన్ని ఆళ్వారి ద్వారా బయటకు వదిలి, అదిదా తిరువిరుత్తమేమి, తిరువాసిరియమేమి, పెరియ తిరువందాదేమి, తిరువాయుమడి. అప్పుడు తిరువిరుత్తం ఋగ్వేదసారం, అదే పెరియ తిరువందాది అధర్వణ వేదసారం, అదే ప్రకారం తిరువాసిరియం అనేది యజుర్వేదసారం, సామవేదసారం అనేది తిరువాయుమడి అని చెప్పి 4 వేదాలని 4 ప్రబంధంగా ఆళ్వారు ద్వారా మనకు అనుగ్రహించారు. సరే, దాని తర్వాత ఆ వేదానికి అంగాలు ఉండాలి. అంగం అనే శబ్దం మన తెలుగు భాషలో లేదు అని చెప్పేస్తాను. అయితే ఆ శబ్దం దా నేను చెప్తాను. స్వామి లేని శబ్దం మీరు చెప్తే మాకు ఎలా అర్థం అవుతుందంటే, అది అర్థం అనేది ఏం చెప్పేసిన తర్వాత ఇంకా అంగం అంటే అంగ అంగి భావం అంటారు. అంగ అంగి భావం, అంగ అంగి. అంగి అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను, నిన్న ఇదే విషయం మళ్ళీ చెప్తాను. నేను తిరువారాధన చేయాలని చెప్పాను కదా, అది అంగి. ఆ తిరువారాధనకి యోగ్యత ఏం స్వామి, స్నానం చేసుకుని పోవాలా, అనుష్ఠానం కావాలి కదా, అది అంగం. అటైతే ఒక 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 ఏదో పని చేయాలా, ఆ పని చేసేదానికి యోగ్యత సంపాదించేది అంగం. ఆ పని ఏంది, ఇప్పుడు పని చెప్తున్నాను, కైంకర్యం పెట్టుకోండి, అది ఏంటిది అంగి అని పేరు. అదే ప్రకారం వేదం అనేది అంగి. ఆ వేదంలో ఉండే అర్థం పూర్తిగా తెలుసుకోవాలంటే దానికి అంగాలు కావాలా. అంగాలంటే ఏమి, దీని ద్వారా వేదంలో చెప్పిన ఏమేమి విషయాలు చెప్పున్నాయో మనకి పూర్తిగా తెలుసుకున్నవద్ది. ఋగ్వేదం ఏం చెప్తుంది, యజుర్వేదం ఏం చెప్తుంది, సామవేదం ఏం చెప్తుంది, అధర్వణ వేదం ఏం చెప్తుంది తెలుసుకోవాలా. అప్పుడు దానికి ఏం కావాలంటే శిక్ష, వ్యాకరణం, సందహ, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, ఈ 6 అంగాలను పేరు. అప్పుడు శాస్త్రంలో ఋగ్గి, యజురు, సామ, అధర్వణ వేదం 4 వేదాలు ఉన్నది. దానికి అంగాలు శిక్ష, వ్యాకరణం, సందర్శ, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అని 6 అంగాలు ఉండదు. ఇది ఏంది స్వామి, ఇది ఏంటంటే
ఇప్పుడు ఎప్పుడన్నా అవకాశం దొరికినప్పుడు చెప్తానే ఉంటే అట్నే పోతా ఉంటే ఏమవుద్దంటే ఇంకా ఈ పాసురమే 4 కాలక్షేపం అయిపోద్ది. దీనికంతా వెనకాల అవకాశం దొరకద్ది, దొరికినప్పుడు నేను చెప్తాను. అప్పుడున్నప్పుడు ఈ 6 అంగాలు ఉన్నది. అదే ప్రకారం ఇప్పుడు ద్రావిడ భాష ఉండేది, వేదానికి కావాలి కదా. ద్రావిడ భాష ఏమైతే స్వామి? తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయిమిడి 4 వేదాలకు సమానంగా 4 గ్రంథాలు స్వామి నమ్మాళ్వారు అనుగ్రహించారు కదా. ఇప్పుడు దానికి అంగం నమ్మాళ్వారి పాసురం అంగీ. ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి. వేరేం నాకు వేరేం తెలియంటే అంగ అంగి అనే ఒక తెలుగు శబ్దం నాకు తెలవల. ఆ తెలుగు శబ్దంలో కరెక్ట్ అయిన దానికి ఆ ప్రొనౌన్సియేషన్ ఉండదంటే నాకు అర్థం కాదు. నాకు నేను ఇద్దరు ముగ్గురిని అడిగి చూశాను. తెలవలా స్వామి అన్న ఆయన ఒక మాట ఇంకో మాట చెప్పాడు. ఆయన సంప్రదాయం ఉండే ఆయన. అందుకే స్వామి కొన్ని విషయాలంటే తెలుగులో కాలక్షేపం చెప్పాలంటే శ్రమం అని చెప్పారు. అది నేను ఒప్పుకోలేదు అనుకోండి. అంటే ఆ కాలంలో తెలుగు వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద ఇప్పుడు కూడా ఉన్నారు. మనకి తెలవలే కానీ శ్రీభాష అధికారులు ఎంతమంది ఉన్నారు. చాలా మంది వాళ్ళు బయట చూపించుకునేటం లేదు. బయట ఈ ప్రకారం చూపించుకుంటారంటే చూపించుకునే లేదు. చాలా పెద్ద పెద్ద విద్వాన్లు అంతా ఉండాలి. ఆ ప్రకారం దీంట్లో వచ్చి అంగి భావం. అంగి అంటే తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాయి, తిరువామిడి. అంగం అంటే ఆ అంగందా ఆ తిరువంగయాళ్వ అనుగ్రహించిన 6 ప్రబంధాలు. దానిదా మారన్ పనిత్త తమిళ్ మరైకి. మారన్ పనిత్త. మారన్ అంటే నమ్మాళ్వారికి మారన్ పేరు. అదెందుకు మారన్ పేరు అంటే మారన్ అనే శబ్దానికి ఏం అర్థం అంటే మళ్ళా నమ్మాళ్వారి వైపు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళా చెప్తాను వేరే విషయం. శబ్దానికి ఏమంటే లోక దృష్టి నుంచి మార్పు ఉంటుంది కదా. లోక దృష్టి అంటే లోకంలో సామాన్యంగా పిల్లలు పుట్టారంటే ఏడస్తారు, పాలు తాగుతారు, ఇవన్నీ చేస్తారు కదా. ఆ ప్రకారం నమ్మాడు ఉన్నట్టు లేదు. అప్పుడు లోక దృష్టిలో మార్పు ఉంది కదా, అందువల్ల మారన్. ఆ శబ్దాన్ని ద్రావిడ భాషలో మారని పెట్టేశాడు. ఆయన పనిత్య అంటే ఆయన అనుగ్రహించిన తమిళ్ మరై. తమిళ్ అంటే అది అరవ భాష. మరై అంటే వేదాంతం. మరై అంటే వేదం. అప్పుడు ఆయన అనుగ్రహించిన ఆ ద్రావిడ వేదం అనేది, ఆ ద్రావిడ వేదానికి మంగయర్కోన్ అంటే మంగయర్కోన్ అంటే తిరువంగయాళ్వారు. 6 అంగం కూర అవధరిత. 6 అంగాలు. 6 అంగాలు మనకి 6 అనేది ద్రావిడ భాషను 6. అదే ప్రకారం తెలుగులో 6 అంటారు. 6 అంగాలు కూర అవధరిత అని చెప్పి దానికోసం అవతారం చేశాడు. ఎప్పుడు అవతారం చేశాడు? వీరుడయ్య. ఎంత వైభవం ఉంటే కార్తిక నాள். కార్తీక మాసం, కృత్తికా నక్షత్రం, ఇంద్రెండ్రు కాదలిప ఈరోజుదా అది అని చెప్పి దాని మీద అంత పట్టుదల, దాని మీద అంత ప్రేమ, దాని మీద అంత ఆశ. అద కాదలిపార్ వాഴ്த்த మలత్తాள்கள் నెంజే வாழ்த்து. అట్లాంటి తిరువంగయాళ్వారు ఆయన వైభవాన్ని ఎవరంతా చెప్తారో ఆ భాగవతులు, ఆ భక్తులు వాళ్ళ తిరువడి పట్టుకొని వాళ్ళ తిరువడిని మీరు సేవించు అని చెప్పేది. ఇప్పుడు అది వదిలేసండి. ఇప్పుడు దీనికి ఏమంటే 6 అంగాలు ఏ స్వామి తిరువంగయాళ్వారు చేసిందంటే ఆశ్చర్యమైన 6 ప్రబంధాలు తెలుసుకోండి. 6 ప్రబంధాలు ఎవ్వరు చేయలేదు మన సంప్రదాయంలో. 4 ప్రబంధం నమ్మాళ్వారు చేశారు, 2 ప్రబంధం తిరుమేషి ఆళ్వారు చెప్పారు, ఒకే ప్రబంధం అమరనాథిపురాన్ చేశాడు తిరుపానాళ్వారు, 2 ప్రబంధాలు తొండపడి ఆళ్వారు చేశాడు తిరుమాలై తిరుపల్లి ఇడిచి. అదే కులశేఖరాడు ఒకే ప్రబంధమే చేశాడు. అయితే 6 ప్రబంధాలు ఎవరైనా చేశారంటే ఈయన ఒకరే. ఎవరు? తిరుమంగి. ఆయన లాస్ట్ ఆళ్వారు, ఆయన ఒకటే చేశాడు. ఆయన ఏమేమి 6 ప్రబంధం అంటే ఆశ్చర్యమైన ప్రబంధం చూడండి. ఒకటోటిగా చెప్పుకుంటా వస్తాను, 4 బాగా పూర్తిగా వినండి. అదంటే ఏంటంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణం అని చెప్పాను కదా. దీంట్లో ఏదైతే 6 ప్రబంధం అంటే పెరియ తిరుముడి, తిరుక్కురుందాండగం, తిరునెడుందాండగం, తిరు ఎడుకూట్టిరుకై, చిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్ని 6 ప్రబంధాలు. అయితే దీని క్రమం అనేది మార్చి చెప్పాను. అట్లదా అక్కడ పుస్తకంలో వేసినది. అయితే ఆయన క్రమం నిజమైన క్రమం ఏం తెలుసు కదా.
తిరునెడుందాండగం దా లాస్ట్ ప్రబంధం. నేను ముందుగానే చెప్పేశాను. అటైతే క్రమం ఎట్లా వస్తుందంటే పెరియ తిరుమడి మొదట, రెండోది తిరుక్కురుందాండగం, మూడోది తిరుఎడుకూట్టిరుక్కై, నాలుగోది సిరియ తిరుమడల్, ఐదోది పెరియ తిరుమడల్, 6 లాస్ట్ అనేది తిరునెడుందాండగం. ఇది 30 పాసరాలు. ఆ తిరుప్పావై 30 పాసరాలు, తిరునెడుందాండం 30 పాసరాలు, తిరుప్పావల అన్వయం స్వామి రామానుజుల వారికి, తిరునెడుందాండగం అన్వయం పరాశర భట్టరికి. పరాశర భట్టరికి ఏది ప్రధానం అంటే తిరునెడుందాండగం. అదే స్వామి రామానుజుడు తిరుప్పావి జీయర్నే పేరు, అంత అన్వయం తిరుప్పావులు. అది రెండు 30 పాసరాలే. ఇది 30 పాసరాలు, అది 30 పాసరాలు. ఆ తిరునెడుందాండగే విషయం అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. అట్లా ఉన్నప్పుడు ఈ ప్రకారం ఇది 6 అంగాలు. ఎట్లా వేదానికి శిక్ష, వ్యాకరణం, సంధగ, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అని 6 అంగాలు ఉండదు. అదే ప్రకారం ఆళ్వారు అనుగ్రహించిన తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాళ్మడి అనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదానికి పూర్తిగా అది అనుగ్రహించారు కదా. దానికి అంగాలు పెరియ తిరుమడి, తిరుక్కురుందాండకం, తిరుఎడుకూట్టిరుక్కై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునెడుందాండం. ఈ క్రమంలో స్వామి తిరుమంగ ఆళ్వారు పాసును అనుగ్రహించారు. సరే, అట్లయితే నమ్మాళ్వారు ఎట్లా సేవించారు, దానికి అంగాలుగా సేవించారు. సరే, ఎప్పుడు స్వామి సేవించాడు? ఏ రోజు ఈయన అవతారం? కార్తికయల్ కార్తికై నాள், కార్తీక మాసం, కృత్తికా నక్షత్రం. అడియన్ కార్తీక అంటే ఆ కార్తీక అడియన్ ఎక్కువ 60 శబ్దం దాన్ని యూజ్ చేస్తున్నాను, బాగా తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనవాళ్ళ మామ ఏం శబ్దం పెట్టాడో అర్థం మీకు చెప్తున్నాను. ఎందుకు స్వామి తెలుగులో చెబుతుంటే మీరు ఇది తెలుసుకోవాలి, ఇది మీరు తెలుసుకోవాలి. అరవ భాష తెలుసుకోవాలని చెప్పలేదు. మనవాళ్ళ మామని ఏ శబ్దాలు పెట్టారో ఆ శబ్దం మేము ప్రధానంగా తెలుసుకుంటే ఏం స్వామి పాసులను సేవించాడు, నాలుక తిరిగేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గబని మనం సేవించేస్తాం. ఒక్కొక్క శబ్దము చేతిలో ఒక ఏదో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది ఆ ప్రకారం మనకి శబ్దాలన్నీ పూర్తిగా మనకు వచ్చేస్తుంది. అందువల్ల అదే శబ్దాలు పెడుతున్నాను. అప్పుడు అంగంగి భావం తిరుమంగి రావడం. అదే ప్రకారం 6 ప్రబంధాలు ఏంటిది అంగం పేరు వచ్చింది. సరే, ఇప్పుడున్నప్పుడు ఈయన కాలం ఎప్పుడు స్వామి? కార్తికేయల్ కార్తికేయ ఎండెండ్రు కాదలిపార్ అని చెప్పి ఏ రోజు ఆయన ఈ రోజు సేవించాం కదా. ఇప్పుడు ఆయన సేవించిన తర్వాత దానికి ఏంటి అర్థం? ఈ రోజు కార్తీక మాసం, కృత్తికా నక్షత్రం అని అర్థం. స్వామి ఈరోజు కార్తీక మాసమా? లేదే, కార్తీక నెలలే కాదే. మాసం అంటే నెలలో, అది కార్తీక నెలలే కాదంటే మన వారు అట్లా చూస్తున్నారు. కార్తికేయుల ఇండ్రెండ్రు కాదలిపారు అని చెప్పంటే ఈ ప్రకారం అంటే మనవాళ్ళ మామని అవతారం చేసింది అనేది ఇప్పటికి 650 సంవత్సరం ముందు మనవాళ్ళ మామని అవతారం. కొంచెం ఈ అవతార క్రమాలతో ముందుగా చూడండి. మొదట మనం చూసేము ద్వాపరయుగంలో ఎట్లా ఆళ్వాళ్ళ అవతార క్రమం ఎట్లా చూసేము. అదంతా ఎవరికైనా మీరు ఎన్నో డౌట్ సందేహాలు వచ్చిందంటే ఆ కాలక్షేపం విని మీరు చెప్పేయచ్చు, ఓ ఈ ప్రకారం వీళ్ళు అవతారం చేశారని చెప్పి. సరే, అట్లా ఉన్నప్పుడు మనవాళ్ళ అవతారం ఇప్పటికి దగ్గర 650 సంవత్సరం ముందు. అయితే తిరుమంగి ఆళ్వారి అవతారం ఇప్పుడు స్వామి. ఎందుకంటే ఈ రోజు కార్తీక కృత్తికా నక్షత్రం మనవాళ్ళని ఈ పాట గురించి చెప్తున్నాడు. తిరుమంగి ఆళ్వారి అవతారం ఏంటంటే కలియుగం కలియుగం పుట్టిన తర్వాత దగ్గర 300 ఆయనకి ఎంత 360 సంవత్సరాల పైగా 397 తిరుమంగి ఆళ్వారు కలి ప్రారంభించి 397 సంవత్సరం పుట్టాడు. ఇప్పుడు కలి పుట్టి 5125 సంవత్సరాలు, 5125 ఇయర్స్. ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నాయి. అయితే ఇంకా ఉండదు, చాలా ఉండదు, 4 లక్షల సంవత్సరాలు ఉంది. అట్లా ఉన్నప్పుడు ఆ ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చి ఆయనకి ఈయనకి ఎంత దగ్గర 4000 సంవత్సరాలు తేడా ఉండాలి. 4000 సంవత్సరాలు తేడా ఉన్నప్పుడు ఈ రోజు తిరుమంగి ఆళ్వారు పుట్టాడు ఈ పాటలు చెప్తున్నాడు. ఎట్లా స్వామి అది ఎలా చెప్పచ్చు? ఇప్పుడు ఎట్లా ఉండదంటే స్వామి రామానుజుల వారు అవతారం చేసి 1000 సంవత్సరాల పని అయిపోయింది. ఇప్పుడు 1004. నేను చెప్పాను ఈ సంవత్సరమే ఆయన అవతారం చేశాడండి. ఏంది మీరు కాలక్షేపం చెప్పేది?
ఆయన అవతారం చేసి 1000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే అదే ప్రకారం కదా ఉండాలి. మనబాలమని ఇప్పుడే పుట్టాడు అని చెప్పొచ్చు అంటే దగ్గర 4000 సంవత్సరాలు తేడా ఉండదు స్వామి. ఈయన కలియుగం ప్రారంభించి 397 సంవత్సరం పుట్టాడు. ఇప్పుడు కలియుగం 5125 సంవత్సరాలు అట్లా ఉన్నప్పుడు ఎందుకు ఇలాగ చెప్తున్నా అంటే అది 4000 కానీ 40,000 కానీ 4 లక్షలు కానీ ఎప్పుడైనా పోనీ కృత్తికా నక్షత్రం వస్తేనే ఈయన అవతారం, కార్తీక మాసం వస్తేనే ఈయన అవతారం. ఇది గుర్తుపెట్టుకోండి. అందువల్లదా మన శ్రీ వైష్ణవాలు ఏం చేస్తారంటే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం కదా తిరుమంగ అవతారం. ఒక సంవత్సరానికి 12 నెలలు వస్తుంది. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, అదే ప్రకారం ఆషాఢ అంచుకు వస్తుంది కదా. వచ్చినప్పుడు దాంట్లో ఒక్కొక్క మాసంలోనూ ఒక్కొక్క నెలలను కృత్తికా నక్షత్రం వస్తుంది కదా. ఆ ఒక్కొక్క నెలను తిరుమంగ నక్షత్రం పెట్టుకుంటారు. కోయిల్లోనే చేస్తారు. కోయిల్లోనే పెద్ద పెద్ద కోయిలు ఉంటుంది కదా. ఆ కోయిల్లో ఏం చేస్తారంటే ఈరోజు తిరుమంగ తిరునక్షత్రం సంవత్సరం తిరునక్షత్రం కాదు, నెల తిరునక్షత్రం. ఆ రోజు ఆయన ప్రబంధం చేయించి కాతమర చేసి అది ఏం ప్రసాదాలు అదని తెచ్చి ఒక్కొక్క తావల పొరపాట చేస్తారు. ఇప్పుడు తిరువాలి తిన్నవారు పోయారు అనుకోండి, ఆ రోజు పొరపాటు ఉంటుంది. ఏం లేదు, మీరు ఆరుద్ర నక్షత్రం స్వామి రామానుజుల వారిది ప్రతి 12 నెలలకు ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ప్రతి ఒక్క ఆరుద్ర నక్షత్రం ఆయన తిరుమంజనం అవుతుంది. అదే ప్రకారం పొరపాటు అవుతుంది. స్వామి ఆయన చైత్ర మాసం కదా పుట్టాడంటే అంతే. ఈ ప్రతి ఒక్క శ్రీ వైష్ణవాలు చేయవలసింది అదిదా మన వాళ్ళని చెప్తున్నాడు. ఈ రోజు అంటే మేము ఆ 12 నెలలను చేసుకోవచ్చు. ఏ రోజు కృత్తిగానో అది కార్తీక మాసంగా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ రోజు కృత్తికా నక్షత్రమా. ఈ రోజు అవతారం చేశాడు తిరుమంగ ఆళ్వార్ చెప్పుకోవచ్చు. అసలు దారుణంగా అంత వైభవం ఆ నక్షత్రానికి దానికి అని చెప్తున్నారు. అట్లాంటి వైభవాన్ని ఎవరంతా పొందుతారో, ఇప్పుడు మీరే ఎవరో స్వామి ఈరోజు కృత్తికా నక్షత్రం అయితే కార్తీక మాసం కాదు, కృత్తికా నక్షత్రం మేము ఇంట్లోనే చేసుకోవచ్చు, కోవిలికి పోవాలని లేదు. పోతే ఇంకా మంచిదే. ఇంట్లోనే ఈరోజు కృత్తికా నక్షత్రం రోజు తిరువారాధన చేస్తున్నాను, ఈరోజు ఆవిడ ప్రబంధాలు ఉన్నాయి కదా అదంతా చవించిపోతాను. చవించం కాదు. అప్పుడేం ముఖ్యమైన ప్రబంధాలు తిరుక్కురుందానము తిరునడందానము. దాని తర్వాత ఆయన ఏదో చాలా సులభంగా ఉండే ప్రబంధాలు సేవించి ఈరోజు సాత్యమర చేస్తానంటే చేయొచ్చు, కూర్చొని చేసుకోవచ్చు. ఏ తప్పు లేదు. అప్పుడే ఆయన వైభవం చేస్తున్నా. అట్లాంటి వైభవం ఎవరంతా చేస్తారో వాళ్ళ తిరువడికి కైంకర్యం చేయండి అని చెప్పిదా ఈయన చెప్తున్నాడు. వాయిత మలత్తాల్గల్ నెంజే వాడు. ఇప్పుడు నేరుగా డైరెక్ట్ గా తిరుమంగ ఆళ్వార్ తిరువడికి ఇక్కడ కైంకర్యం చెప్పలా. బాగా తెలుసుకోండి. తిరుమంగ ఆళ్వార్ తిరువడికి ఇక్కడ కైంకర్యం చెప్పలా. ఎవరంతా తిరుమంగ ఆళ్వార్ అవతార దినం ఇది ఈ రోజు అని చెప్పి అనుకొని ఆ అవతార దినాన్ని పూర్తిగా పొందుతున్నారో దానికి కైంకర్యం చేస్తారో వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారో అట్లాంటి శ్రీ వైష్ణవులు ఉంటారు కదా, వాళ్ళ తిరువడి పట్టుకోండి, వాళ్ళ తిరువడి కైంకర్యం చేయండి. అది ఏమంటే పెద్ద గొప్పతనం అని అంటారు. అదిదా వాయిత్తమలత్తాల్గల్ నెంజే వాడుతుంటారు. ఇప్పుడు మన వ్యాఖ్యానం పోతాం. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం, త్రిలోకం జీవుడు వ్యాఖ్యానం. ఇది వ్యాఖ్యానంతో కొంత ద్రావిడ భాషలో ఉంటుంది. ఏంటంటే మనకు అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. ఏమని చూద్దాం. உம்பதாம் பாட்டு ஷடகோப வாங்மயமான சதுர்வேதத்துக்கும் ஷடங்கங்கள் அருளிச் செய்யும்படி திருமங்கையாழ்வார் அவதரித்துள்ள திருக்கார்த்திகை திருநட்சத்திரத்தை பலகாலம் ஆதரிக்கும் அவர்களை மங்களாசாசனம் பன்னென்று தன் திருவுள்ளத்தை குறித்து அருளிச் செய்கிறார். மாறன் பறித்த தமிழ் மரக்கு சம்ஸ்கிருத வேதம் போல தாம் தோன்றியால் அடியொத்திருக்க இன்றைக்கு ஆழ்வாழத்திலே அவதரித்த ஏற்றம் உண்டிரே திருவாய்மொழிக்கு பிராசேதாசீர் என்னுமா போலே தமிழ் மறை என்கையாலே திராவிட ரூபமான வேதம் என்கை தம் దగ్రి గ్రీవ నవిజ్ఞ దశన్ నదర్శమ్యాం సకార. ఇంకోటి ఇది ఇంతవరకు చూసేస్తాను. ఏమైనది అంటే దీంట్లో ఈయన మనసుకు చెప్తున్నాడు. నేనేం చెప్పాను, ఈయన ఏం చెప్పానంటే మనసుకి మనవరమని మనసుకి చెప్తున్నారు. ఏం స్వామి మనసుకి చెప్పాలా? దీనికి ముందు కూడా ఆ ప్రకారం పేదనంజే ఇందెప్పిన మనసుకి ఇద్దరు చెప్పాడు. మనకి చెప్పాలంటే చెప్తారు, మనకు కూడా చెప్తారు. కొన్ని పాసాలంతా మనకి చెప్పేట్టుగా ఉంటుంది,
కొన్ని పాసరాలు మనసుకి చెప్పెట్టుకుంటది. మనకి డైరెక్ట్ గా చెప్పచ్చా అంటే స్వామి, అయితే మనకి డైరెక్ట్ గా చెప్తే మనం ఏం చేస్తామంటే మనకు ఒక స్వభావం ఉండదు. అలవాట ఒక స్వభావం. ఏం స్వభావం అంటే మనకి చెప్పారు అనుకుంటే ఏం చెప్పాలి నేను వినాలా, ఏందో చెప్తున్నాడు ఎందుకోసం నేను వినాలా, నాకెందుకోసం చెప్తున్నావు అని చెప్పి మనం వదిలేసి ఇగ్నోర్ చేస్తాం, వదిలేస్తాం. అందువల్ల మన వాళ్ళ మమ్మల్ని ఏం చేశారంటే ఓ వీళ్ళకి చెప్తే వీళ్ళు ఈ మాట చెప్తారా ఏమో అని చెప్పి ఒక డౌట్ వచ్చి ఏం చెప్పా ఆయన మనసుకు ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేసుకొని చేశాను కదా, మీకు కూడా తెలుస్తుంది కదా, ఇది మంచి విషయమే కదా, మీరు తీసుకోండి, మీరు తీసుకోండి, మిమ్మల్ని తీసుకోవద్దని చెప్పలేదు, బాగా తీసుకోవాలి. అయితే మీకే నేను డైరెక్ట్ గా ఇచ్చండి, మీరు ఎందుకు స్వామి చెప్తున్నారు, మీరు చెప్పాల్సిన పని లేదే. కొన్ని మందిలో అలాగ అంటారు. కొన్ని మందిలో ఏదో తెలిసిన విషయాలు ఒకరు మచ్చిత్తాగా మద్గత ప్రాణాగా బోధయంత పరస్వరాన్ని కృష్ణుడు చెప్తున్నాడు గీతలు. ఒక్కొక్క శ్రీ వైష్ణవాళ్ళు ఏం చేయాలంటే భక్తులు వాళ్ళోళ్ళకి తెలిసిన కథల భాగాలు శ్రీ వైష్ణవ సంప్రదాయ విషయాలు ఒకరికొకరు కలుసుకొని మాట్లాడుకోవాలా. ఓ ఈ ప్రకారం ఈ ఆళ్వారికి వైభవం ఉంటాను, ఈ ప్రకారం ఈ ఆళ్వారికి వైభవం ఉంటాను అని చెప్తే నీకేం తెలుసు, నోర్మి నేను చూసుకుంటాను, నాకు తెలుసు అంతా, మీరు నాకు చెప్పాల్సిన లేదు. ఆ ప్రకారం చెప్తావు. కొన్ని మంది అందరి నేను చెప్పలేదు, కొన్ని మందిలో ఆ ప్రకారం చేస్తారు. అందువల్ల మన వాళ్ళ మమ్మల్ని ఏం చేశాడంటే సరే ఎందుకు ఇలాగా మన మనసుకి చెప్పుకుంటాము, అయితే మనసుకి చెప్పింది వాళ్ళకి వింటుంది కదా, వాళ్ళు విన్నంటే వాళ్ళు తీసుకొని ఎందుకంటే భగవంతుడు మనకు ఉపదేశం చేసినప్పుడే మన అలవకాంతం చేసాము, ఆ ప్రకారం మనం చేసేమో ఎన్నోసార్లు చేసాము. చేసిన దానివల్ల ఆయన ఏం చేశాడంటే ఇంక వీనికి డైరెక్ట్ గా పోతే ఈయనకి ప్రయోజనం లేదు. అందువల్ల ఏం చేస్తాడు, అంతర్యామిగా ఉండుకొని ఏం చేస్తాడంటే ఇరామడం ఊట్టువారైపోలేని ఒక శబ్దం అర్థం సార్. తల్లి మీద కొడుక్కి ఏదో కోపం బాగానే చేసుకుంది, ఏ కొరత లేదు. అయితే ఇతనికేమో తల్లి అంటే పట్టుకోలేదు. ఇది ఏదేదో దుర్మార్గంగా పోయేదానికి ఆమెకు వదల, అందువల్ల పట్టుకోలేదు. నువ్వు అక్కర్లేదు పో అని చెప్పి, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నన్ను నువ్వు సరిగా చూడటం లేదు, నువ్వు బయట పోయాడు, ఇల్లు వదిలిపోయాడు. పోయేసి ఎక్కడ పోయాడు, ఎవరు భోజనం పెడతారు, అట్ట పక్క ఈ 4 ఈది దాటిన తర్వాత పోతే అక్కడ ఒక సత్రం ఉంది. ఆ సత్రం దగ్గర పోయి అక్కడ పోయి పండుకున్నాడు. ఆ సత్రంలో పండుకొని అక్కడ ఈ తల్లికి పొయ్యేడే ఆకలికి ఇతను ఎట్లా ఉంటాడో, ఆకలి అంటేనే ఇతనికి అంత మాత్రం పూర్తిగా ఓర్చుకోలేడు. ఆకలి ఓర్చుకోలేడని చెప్పి ఏం చేసింది, మజ్జిగన్నం బాగా కలిపి దాంట్లో బాగా ఏమేమి వెన్నంత వేసి కలిపి తెలిసిపోయింది. అక్కడ సత్రంలో ఉండాలని పిల్లడు కుర్రోడు తెలిసిపోయి నేరుగా సత్రంలో ఓనర్ ఉంటుంది కదా ఆయన దగ్గర తీసుకొచ్చారు. తల్లి తీసుకొచ్చింది. ఇచ్చిన తర్వాత ఏం చెప్పిందంటే నే ఇచ్చేని ఈ బాక నా కొడుకు లోపల ఉన్నాడు, నా కొడుకు నీ కొడుక నీ మీద ఇంత తప్పు చెప్పాడా, ఉన్ని ఏదో తెలవకుండా చెప్పేశాడు. పోనీ పర్లేదు, అయినా కూడా ఆయన చెప్పాడు కదా ఉంటే పోనీ, ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను ఇది చెప్పి అతనికి నే ఇచ్చేని ఈ బాక నువ్వు ఇచ్చేని చెప్పి నేను ఇచ్చానంటే అదేంది నాకు ఇచ్చేది, లేదా వదిలేసానే నేను తీసుకోవాలని చెప్తాడు, నువ్వు ఇచ్చానని ఇచ్చేని చెప్పి పోతాడు. పోయిన తర్వాత వెంటనే ఇంటికి పోలా, కొసాన ఒక కిటికీ పక్కన నిలబడుకొని చూస్తుంది తల్లి, ఎత్తుకుపోయి ఇస్తున్నాడు. ఇచ్చేసిన తర్వాత అతను చెప్తున్నాడు నేను చేశాను ఇంకా తీసుకో అని చెప్పి ఆ కుర్రోడు దగ్గర ఇచ్చిన తర్వాత వాడు చెప్తున్నాడు వాకట ఏం మాట చెప్తాను చూసివా, నీకున్న దయ కూడా నా తల్లికి లేదు, నా తల్లి నా బయట వచ్చేసాను కదా ఏదైనా దయ చూపించిందా, అతను ఏడుస్తున్నాడు ఏంది వీడు ఇచ్చేసే ఇది తెచ్చిచ్చిందే తల్లి వీడికి ఇది కూడా తెలవలేదే అంటాడు. అదిదా భగవంతుడు అంతర్యామిగా ఉండుకొని మనకు అన్ని చేసినా కూడా మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తా ఉంటాము. ఆ తల్లికి ఉండే భావం భగవంతుడికి పూర్తిగా ఉండదు కదా ఆ భావం. అయితే మనకు తెలిస్తే ఏం చేస్తాము, వద్దని తోచేస్తాడు. ఇప్పుడు తల్లి ఏం చెప్పింది, ఓ నేను తెచ్చిచ్చానని చెప్పి ఇవ్వబాక నువ్వు ఇచ్చేవని చెప్పి ఇవ్వు అని చెప్పింది కదా. అదే ప్రకారం ఇప్పుడు మన వాళ్ళు మనం ఏం చేసేయంటే మన భగవంతుడు సర్వేశ్వరుడికి మనం ఈ ప్రకారం చేస్తాము, ఆచారులకి చేస్తాము, బాగానే చేస్తాం. అందువల్ల ఆచారులందరూ భయపడుకొని ఏం చేస్తాడు, ఇతనికి డైరెక్ట్ గా ఇస్తే ఏం చేయాలా ఇతను ఇగ్నోర్ చేస్తాడు. అందువల్ల మన మనసుకి చెప్పుకుంటాం, మనసుకి చెప్పింది అతను వింటాడు కదా. అందువల్ల
மாறன் பணித்த தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூர் அவதரித்த வீருடைய கார்த்திகையில் கார்த்திகை நாள் என்றென்று காதலிப்பார் வாய்த்த மலர்த்தார்கள் நெஞ்சே. நெஞ்சே என்ற మనసుని అర్థం. వాయిத்த మలర్తాల్ నెంజే వాళ్ళకి ఏ మనసే దాన్ని చూడు చూడు చూడు. అట్లాంటి శ్రీ వైష్ణవాళ్ళను పొందేసి వాళ్ళ వైభవం చెప్పుకో, వాళ్ళ కోసం నువ్వు కైంకర్యం చెయ్యి అని చెప్పి వాయిத்த మలర్తాల్ నెంజే వాళ్తు అని చెప్పి. ఎందువల్ల ఆయన మనకి డైరెక్ట్ గా చెప్పలేదంటే మన మీద కోపం కాదు, మనం ఇగ్నోర్ చేస్తాం. నువ్వేంది నాకు చెప్పేది ఏమంటే భగవంతుడి దగ్గరే చేసి ఉన్నామే, అప్పుడు ఆచార్యుడి దగ్గర చేస్తామని చేయమని ధారణంగా చేస్తాం. అందువల్ల ఏ ఆచార్యుడి దగ్గర మనం పోయినా కూడా ఆయన ఏం చెప్తున్నా, ఆయన ఏం ఉపదేశం చేస్తున్నాడో పూర్తిగా వినాలి, ఇగ్నోర్ చేయకూడదు. ఆయన ఎట్లా చెప్తున్నారు, ఎలా ప్రకారం చెప్పిన, ఏ ప్రకారం చెప్పిన అన్ని వినాలి. వినేసి దానికి తగినట్టు మనం ఆయనకి కైంకర్యం చేసుకోవాలి, ఆ ప్రకారం ఉండాలి. కానీ ఆయన ఏం స్వామి చెప్పేది ఆయనకి ఏం తెలవదండి, నేను ఎన్ని కాలక్షేపాలు వింటాను, నాకు తెలిసింది ఆయన. కొంతమంది ఈ ప్రకారం ఉంటారు, అహంకారం వేరు, విద్యా అహంకారం. ఆ అహంకారం ఉండేనే కొట్టు. ఎందుకు చెప్తానంటే అందువల్ల మనవాళ్ళమని ఆయన మనసుకి చెప్పుకున్నాడు. ఇప్పుడు వ్యాఖ్యానం వాంగ్ షటకోప వాంగ్మయం. షటకోప వాంగ్ ఎందుకంటే ఆయన మనసుకు చెప్పుకుంటే బయటోళ్ళు వెళ్ళలేదంటే కూడా ఆయనకి సమాధానం అయిపోద్ది. మనసుకు చెప్పుకుంటే బయటోళ్ళు విన్నా కూడా ఆయనకి ఆనందం వస్తుంది. మనకు చెప్పి మనం వెళ్ళలేదంటే ఆయనకి అంటే ఓ చెప్పేమే ఈయన వినలేదే ఆయన కొంచెం శ్రమ పడతాడు. ఆ శ్రమం లేకుండా ఉండాలంటే ఆయన మనసుకి చెప్పుకుంటాడు. సరే, షటకోప వాంగ్మయం. దీని ఈ శ్లోకం అనేది నాదముని అనుగ్రహించింది. తిరువాయుమొழிలో ప్రధానంగా ఉండే తనియను భక్తామృతం విశ్యజనాన మోతనం సర్వార్థతంతి షటకోప వాంగ్మయం సగస్త్రశాఖో ఉపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదశాకరం. భక్తామృతం, భక్తులకి ఇది అమృతం. ఇది తిరువావిడి భక్తామృతం, అమృతంగా ఉండదు. విశ్యజనానమోతనం, లోకానికి ఆనందం ఇస్తుంది తిరువావిడి. ఇస్తుందా స్వామి? లోకమే ఎవరు? భగవంతుడే కదా. ఆ భగవంతుడికి ఆనందం అంటే లోకానికి ఆనందమే కదా. భక్తామృతం విశ్యజనానమోతనం, విశ్వం అనేది లోకం. ఆ లోకానికంతా ఆనందాన్ని పూర్తిగా ఇస్తుంది. విశ్యజనానమోదనం సర్వార్థతంత్రి షటకోపవాంగ్మయం. అన్ని వేదాలు ఏమేమి చెప్తుందో ఆ వేదాలు చెప్పిన లోపల అర్థం, స్వాపదేశం, ఇన్నర్ మీనింగ్ అది పూర్తిగా చెప్పేది ఏదంటే నమ్మాళ్వారు. ఆ నమ్మాళ్వారు నోటి ద్వారా అది బయలుదేరి మనకొచ్చి తిరువాయుమొழிగా మనకిచ్చింది. సర్వార్థతంతి, సర్వ అర్థం, అన్ని అర్థాలు దాంట్లో సర్వార్థతంసి శ్రీ షటకోప వాంగ్మయం. షటకోప వాంగ్మయం, షటకోపన్ అనే ఆ నమ్మాళ్వారు ఆయన నోటి ద్వారా వచ్చింది కదా, అందువల్ల తిరువాయుమొழிని పేరు. ఆ షటకోప వాంగ్మయం. దాంతో సహస్రశాఖో ఉపనిషత్ సమాగమం, 4 వేదాలు ఏమి, ఆ 4 వేదాలు, దాని తర్వాత 6 అంగాలు, అదన్నీ పూర్తిగా తెలిసిందేది ఈ తిరువాయుమొഴి. 6 అంగాలు తిరువాయుమొഴి లేదు. తిరువాయుమొழிకి 4 వేదాలు అంగీభావమే. అంగభావం అనేది తిరుమంగయాళ్వారు అనుగ్రహించిన 6 ప్రబంధాలు. సర్వార్థతంతి షటకోప వాంగ్మయం సహస్రశాఖో ఉపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం. అదేది ద్రావిడ వేదం అనేది ఆ తిరువాయుమొழிని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రకారం దీంట్లో ఉండేది. ఆయన ఆ 6 అంగాలు ఇచ్చిన స్వామి ఎవరు? స్వామి తిరుమంగయాళ్వారు. ఆయన ఏ నక్షత్రంలో పుట్టాడు? కార్తీక మాసం కృత్తికా నక్షత్రంలో ఆయన అవతారాన్ని. కార్తికేయ నాల్ ఖాన్ అంటుంటే ఆ తిరునక్షత్రాన్ని మనం ఏం చేయాలా? ఆ వైభవాన్ని పొందాలి. కార్తీక నక్షత్రమా ఎవరో చెయ్యాలి. ఈలాగా మీరు ఒక్కొక్క నెల చేశారు అనుకోండి, పంచాంగం చూసేది మొదల్లో తెలుసుకోవాలా. తెలుగు పంచాంగం చూడొచ్చు, దాంట్లో 60 పంచాంగం మనకు చూడడం తెలియదంటే అదంతే చెప్పద్దు. తెలుగు పంచాంగం నక్షత్రాలంతా మార్పు లేదు, కొంచెం బాగా తెలుసుకోండి. నక్షత్రం మార్పు ఉండాలంటే నక్షత్ర మార్పు అనేది లేనే లేదు. నక్షత్ర మార్పు అనేది లేదు. సరే స్వామి, నెలలు మారిపోతుంది స్వామి. ఇప్పుడు మీరు చెప్పిస్తాను చూడండి. ఈ నెలలు మారిపోతే ఎట్లా స్వామి చూసేదంటే ఏ శ్రమమే లేదు. మీరు ఏ పంచాంగం తెలుగు పంచాంగమే తీసుకోండి. 60 పంచాంగం చూడండి నేను చెప్పనే లేదు. తెలుగు పంచాంగం చూసానంటే
దాంట్లో నెలలు మారిందంటే ఇప్పుడు తెలుగులో ఆషాఢ మాసం ఉంటుంది అనుకని, అప్పుడు ఇప్పుడు ద్రావిడ భాషలో శ్రవణ మాసం వచ్చేస్తుంది, కొంత టైం అలాగ వస్తుంది. అప్పుడు ఇప్పుడు శ్రవణ మాసం వచ్చిందంటే ఇప్పుడు కొన్ని టైంలో ఆళ్వారు చైత్ర మాసం ఆరుద్ర నక్షత్రం స్వామి ఎంబెరుమానార్, అప్పుడు తెలుగు మాసం వైశాఖ మాసం వచ్చేస్తుంది. ఆ ప్రకారం తప్పు వచ్చేసింది. మేము స్వామి ఏం స్వామి చేయాలంటే ఏం కట్టమే లేదు. మీరు అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఆ తెలుగు పంచాంగంలోనే మీరు ఇది జాతకం ఇది వేసింటారు కదా, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటారని వేసింటారు. దానిలో సూర్యుడు ఎక్కడ ఉండాలని చూడాలి, బాగా తెలుసుకోండి. సూర్యుడు ఎక్కడ ఉండాలని చూడాలి. సూర్యుడు మేషం, రిషభం 12 రాశులు కదా, మేషం, రిషభం, మిథునం, కడగం, సింహం, కన్ని అని చెప్పి ఆ 12 రాశిలో సూర్యుడు ఏ రాశిలో ఉండాలని చూడాల. రాశి అంటే పూర్తిగా ఉండేది. అప్పుడు అతను మేషరాశిలో ఉన్నాడంటే అప్పుడు ద్రావిడ భాష ప్రకారం చైత్ర మాసాన్ని లేదు. సూర్యుడు వృషభ రాశిలో ఉన్నాడంటే ద్రావిడ భాష ప్రకారం వైశాఖం పేరు. కష్టమే లేదు, ఏ కష్టం ఎంత మనకి ఆ ప్రకారం మనకి అది ఎందుకు స్వామి చూడాలా, అది ఎంత మాకు చూడాలి టైం లేదు. ముందుగా ఒకటి పెట్టుకుంటాము, అది ఒక బాక్స్ అరగంటకి ఒక్కోసారి ఏదో వస్తుంది అంటే దానివల్ల మనకు మోక్షం రాబోయేది లేదు, నరకందా, భగవంతుడి ప్రీతి లేదు, ఆళ్వారాత్రి ప్రీతి లేదు. చూడాల్సింది పంచాంగం. ఎందుకు వస్తుంటే ఆ పంచాంగం చూసేసి ఆ నెలలు వచ్చింది అనుకోండి, ఆ నక్షత్రం ఈ రోజు కృత్తికా నక్షత్రం అంటే కూర్చుంటాం. నేను అందరిని చెప్పాల, ఎవరెవరికంతా ఇంట్లో ఫ్రీగా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటే తలిగి చేసేయండి, తలిగి చేసిన తర్వాత కూర్చోండి, ఆ గ్రంథాలు ఎత్తి పెట్టుకోండి, ఆ గ్రంథాలు ఎత్తి పెట్టుకోండి, తిరుక్కురందానం, తిరునడందనం సేవించండి. ఈ ప్రకారం ఒక్కొక్క నెల సేవించారు అనుకోండి, మీకు 2 సంవత్సరం లోపల అది చూడకుండా మీరే సేవిస్తారు. అట్లీస్ట్ ఆ సాత్వర భాష 2 భాషలు ఉంటుంది కదా, అదైనా మీకు గుర్తు వచ్చేస్తుంది. ఎంత సింపుల్ గా ఉండదు, ఏ కష్టమే లేదు. అట్లదా మనం ఈ ప్రకారం మనవాళ్ళ మామిడి ఈ గ్రంథ అనుగ్రహించింది రీజనే అదిదా. ఏదో మనకి తలవది చేయాలని కాదు, ఈ ప్రకారం మీరు చెయ్యాలంట. అందువల్లదా అప్పుడు కృత్తికా నక్షత్రం అని చెప్పి అది ప్రతి ఒక్క నెలకొస్తే చేసుకోవచ్చు. ఆ కార్తీక మాసం కృత్తికా నక్షత్రం రావాలా, మిగతా అట్లా కాదు. కార్తీక మాసం రాలేదంటే కూడా చైత్ర మాసం కృత్తికా నక్షత్రం వస్తుంది కదా, వైశాఖ మాసం కృత్తికా నక్షత్రం వస్తుంది కదా. ఆ ప్రకారం ప్రతి ఒక్క నెలలకి ఆ నక్షత్రం వస్తే ఇదే ప్రతి ఆళ్వార్లకి ఆళ్వారు ఏమేమి నక్షత్రం మొదట అది తెలుసుకోవాలి. ఆ 12 ఆళ్వార్లు ఏమేమి నక్షత్రం ఏమేమి నెలలు అది అందుకుదా ఈ గ్రంథమే అందుకుదా. ఆ ప్రకారం అంటే అప్పుడు ఈ ప్రకారం కార్తిక కావదలిప్పార్ ఇలా చూడండి, కార్తికై నాள் என்றென்று కాదలిప్పార్. ఇంద్రెండ్రు కాదలిపంటే ఈ రోజు కార్తీక కృత్తికా నక్షత్రం చెప్పి దాని మీద అంత ప్రేమ పెట్టుకుంటారంట. అంత ప్రేమ అంటే కాదలిప్ప అంటే ప్రేమ, అంత ప్రేమ. ఎందుకు స్వామి అంత భక్తి అంత ప్రేమ? ఎందువల్లంటే మంగళాశాసనం చేయాలి. ఇంకా అప్పుడు ఎందుకోసం మనవాళ్ళ మామనికి అంత ప్రేమ అంట, తిరుమంగళం అంటే అంత ప్రేమ ఉండేది అంటే. అందువల్ల మారన్ పనిత తమిళ్ మరక్కి మంగయర్గోన్ ఆరంగం కూర అవతరిత అని చెప్పినాడు. ఇది కాకుండా ఇంకోటి, మనవాళ్ళ మామని విగ్రహాలను ఎంతనో విగ్రహాలు మీరు సేవించుంటారు. నమ్మాళ్ళవారి విగ్రహం, స్వామి రామానుజుల విగ్రహం, అదే ప్రకారం అండాల్ చూడికుడెత్త నాచ్యార్ విగ్రహం, తల్లి విగ్రహం సేవించుంటారు. అయితే తిరుమంగి ఆళ్వారి విగ్రహం అనేది ఒక సపరేట్ పోయి సేవించారు అనుకోండి, దాని తర్వాత అక్కడి నుంచి బయట రావాలని మనకి రాదు, బుద్ధి రాదు. అంత అందంగా ఉంటుంది. ఆయన నిలబడుకో ఉంటాడు, చేతిలో ఎట్లా ఉంటాడు, మిగతా తావులు తిరుమంగి ఆళ్వారి చేతిలో కత్తి పెట్టుకుంటాడు, ఇటుక ఇది పెట్టుకుంటాడు. ఆ ప్రకారం ఉంటాడు. అక్కడ 2 చేతులు దండ సంపిస్తూ ఉంటాడు. ఎక్కడ అవతార స్థలంలో తిరువాలి తిరునగిరి ఇట్లా ఉంటాడు. మొదట మనవాళ్ళ మామని పోయి ఆ తిరుమంగి ఆవిడ సేవిస్తాడు. సేవించిన వెంటనే గిడ్డుని అది కవిత్వం చెప్తారు కదా ద్రావిడ భాషలో, అది పూర్తిగా ఆ తిరుమేనిలో ఎట్లంట ఏది ఎంత అందంగా ఉండాలని చెప్పి ఆ తిరుమేని పూర్తిగా వర్ణిస్తాడు. ఆశ్చర్యమైన వర్ణ. అవకాశం ఉన్నప్పుడు ఆ వర్ణన ఏందని చెప్తా. అయితే మీకు అర్థం కాదు ద్రావిడ భాషలో ఉంటుంది. అది ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం చేసేంటే ఎంత మాత్రం ఆ తిరుమంగి వైభవం ఉంటుంది.
ఆ వైభవాన్ని పూర్తిగా మనవాళ్ళం అని చెప్తున్నా. ఇప్పుడు మనం ఇది సేవించామనుకో ఆయనకి ఆనందం, మనవాళ్ళకి ఆనందపడితే అంటే నంబెరుమాలకు ఆనందం, నంబెరుమాలకు ఆనందం అంటే ఇంక వేరేం కావాలి స్వామి, నాకు మోక్షం ఇచ్చాం. మోక్షం అంటే ఆయన కదా నాకు మోక్షం ఇవ్వతాడు. ఈయనకి ఆచార్యుడికి ఆనందం అంటే శిష్యుడికి ఆనందం లేదా? అవును స్వామి ఆనందమే. శిష్యుడు ఎవరు? నంబెరుమారు. ఆచార్యుడు ఎవరు? మనవాళ్ళమని. ఆచార్యుడికి ఆనందం వచ్చిందంటే శిష్యుడికి ఆనందం, శిష్యుడితో మనకు మోక్షం అయిపోతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? మోక్ష నిశ్చయం అయిపోతుంది. ఏం స్వామి చేశారు? ఏం లేదు, ఉపదేశిస్తున్న వాళ్ళు ఈ పాసన ప్రకారం నేను ఉన్నాను, ఆయన ఈ ప్రకారం ఉండని చెప్పారు, ఉండేశాను అంతే. అంటే దీనికి వెనక వైభవం కావాలి అని చెప్తాను కదా. అందువల్ల మారన్ పణిత తమిళ్ మరక్కి మంగళర్హోన్ ఆరంగం కూడా అవతరిత అని చెప్పాడు కదా. ఇప్పుడు తమిళ్ మరై అదే ప్రకారం సంస్కృత మరై, సంస్కృత వేదం అదనేది, సంస్కృత వేదం అనేది అనాది అపౌరుషేయ అని పేరు. కొంచెం ఇంకా మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. అపౌరుషేయం అనాది అంటారు. అనాది అంటే అది వీళ్ళ ద్వారా వచ్చింది అనేది లేదు. ఇప్పుడు ఇంకో పిల్లల్ని చూసి స్వామి ఈ పిల్లడు అనాథుడుగా ఉంటాడు స్వామి అంటాడు. తల్లిదండ్రులు తెలవదని అర్థం, లేదని అర్థం కాదు. అయితే ఇక్కడ అనాది అనే శబ్దానికి ఏమిటంటే వేదానికి తల్లిదండ్రులే లేదు. తిరువాయుడికి ఉండదు తల్లిదండ్రులు ఎవరు? నమ్మాడువారు. వేదానికి తల్లిదండ్రులు ఎవరు స్వామి? ఎవరు చెప్పారు స్వామి? భగవంతుడు లేదు. అప్పుడు ఎవరే చెప్పలేదా? ఎప్పుడు ఉంటుంది. ఈ టైం ఈ వేదం అనేది పుట్టింది అనేది లేదు. దానికి పేరేంటి? అపౌరుషేయం. పురుషేయం అపౌరుషేయం. పురుషేయం అంటే ఒకరు పురుషుడు ద్వారా వచ్చింది వేదం అని అర్థం. అపౌరుషేయం అంటే ఏ పురుషుడు లేదు, అటైతే దాన్ని ఎవరే చేయలేదు. అప్పుడు ఎట్లా స్వామి ఇచ్చాడు? భగవంతుడు ఆయన తిరువుల్లో ఉంటుంది. అప్పుడు ఆయన సృష్టించాడా? ఆయన కొత్తగా కనిపెట్టాడా? కాదు. ఎప్పుడు వేదం ఉంటుంది. వేదం ఎట్లా భగవంతుడు ఎప్పుడు ఉంటాడో అదే ప్రకారం వేదం ఎప్పుడు. దాని అపౌరుషేయం పేరు. అయితే అందువల్ల దానికి వైభవం ఉందని స్వామి వీళ్ళు దాని తల్లిదండ్రులు లేదు, వేదానికి తల్లిదండ్రులు లేదు. అటైతే తల్లిదండ్రులు లేదంటే తల్లిదండ్రులు ఏదైనా ఉండింది అట్లా అని చెప్పి రెండు విధంగా చెప్తాడు. ఒకటి అది క్షీణించుకొని చెప్తాడు, అంత వైభవం చెప్తాడు. ఇప్పుడు వేదానికి రెండే ఉండదు. తల్లిదండ్రులు లేదని చెప్పి దానికి వైభవంగా చెప్పుకునేదా? తల్లిదండ్రులు లేదని నాకు తల్లిదండ్రులు కావాలని కొంతమంది కోరుకుంటారు కదా, ఆ ప్రకారం ఆ వైభవం ఇది రెండు ఉండదు. అంటే కొన్ని మందిలు ఏం చేస్తారంటే ఎవరో ఒకరు పిలిచేమో వాళ్ళ మీద ఏదో కోపంగా ఉంటుంది. వాళ్ళ మీద కోపంగా ఉండేది అనేది వాళ్ళకి వైభవం చెప్తా వాళ్ళ కోపం తీసుకుంటారు. వైభవం ఈయన చాలా పెద్ద ఆయనండి, ఏదో చేస్తున్నాడు ఏమో అని చెప్పి వాళ్ళ మీద తప్పు చెప్పినట్టు సరిగా చెప్తారు, సరిగా చెప్పినట్టు తప్పు చెప్తారు కదా. ఆ ప్రకారం వేదం అట్టంటే ఏంటంటే దానికి తల్లిదండ్రులు లేదనేది వైభవమే, తల్లిదండ్రులు లేదనేది అదే కొరతగా వేరే ఉంటుంది. రెండు పాయింట్ ఉండదు, బాగా తెలుసుకోండి. అంటే ఇలాంటి విషయంతో దీని ముందే అడిగి చెప్పిందే లేదు. అప్పుడు తల్లిదండ్రులు ఉండాదంటే వైభవం ఉందా స్వామి? వీళ్ళంతా తల్లిదండ్రులు స్వామి, వీళ్ళు కొడుక వీళ్ళు కూతురా అంటే అతనా అటంటే ఎవరని తెలవదండి అటంటే అప్పుడంటే తెలవదా? అప్పుడు ఎవరండి ఎవరు ఉంటే కూడా ఆ ప్రకారం లేదు. అప్పుడు రెండు వైభవాలు దొరుకుతుంది. ఎవరే లేదంటే అంత వైభవమా అని ఒకటి, ఎవరే లేదా దాని యొక్క దోషం ఉన్నట్టు చెప్తాను. అదే ఉన్నారంటే పర్వాలేదు స్వామి బాగానే ఉండని చెప్తా. అందువల్ల ఈ వేదం ఏం చేసిందంటే తల్లిదండ్రి కావాలని చెప్పి అడిగింది. అదే ప్రకారం భగవంతుడికి తల్లిదండ్రి ఉండరా స్వామి? శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠనాథుడు స్వామి తల్లిదండ్రులు ఎవరు? మీకు ఎవరో తెలుసా? ఉంటే కదా తెలిసేది. ఆయన ఒక్కడే మాతా నారాయణగా, పితా నారాయణగా, భ్రాతా నారాయణగా, సర్వం సుకృతు నారాయణగా అని చెప్పి అప్పుడు తల్లిదండ్రి అనేది లేదు. ఆయనకి ఏమైపోయింది? వేదానికి తల్లిదండ్రులు లేదు, నాకు తల్లిదండ్రులు లేదు, వీళ్ళు ఇద్దరికి తల్లిదండ్రులు వస్తేదా బాగుంటది అని అనుకుంది ఎవరు? శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఎట్లా దానం చేస్తాడు? ఆయన తల్లిదండ్రులు కావాలా, వేదానికి తల్లిదండ్రులు కావాలంటే
ఈయనకి తల్లి కావాలంటే ఏం చేశాడు? దశరథుడిని తండ్రిగా పెట్టుకున్నాడు, కౌసల్యాన్ని తల్లిగా పెట్టుకున్నాడు. కౌసల్యాన్ని తండ్రిగా పెట్టుకొని దశరథుడు పుత్రుడుగా అవతారం చేశాడు, రాముడుగా అవతారం చేసాడు. దాశరథి అని పేరు పెట్టుకున్నాడు. రాముడికి పేరు ఏమి? దాశరథి. దాశరథి చాలా భజనలతో దాశరథి దాశరథిని దాశరథిని పేరు పెట్టుకున్నాడు. అదే మళ్ళా కృష్ణావతారంలో ఎవరికి? యశోదికి తల్లిగా పెట్టుకున్నాడు, నందగోపుడిని తండ్రిగా పెట్టుకున్నాడు, నందనందనుడు అని పేరు పెట్టుకున్నాడు. నందనందనుడు పేరు పెట్టుకున్నాడు. అప్పుడు తల్లిదండ్రి వచ్చేసింది, ఆ దోషం లేదు. దీనికి ముందు నాకు తల్లిదండ్రి లేదు, తల్లిదండ్రి లేదు ఆయన ఆయనకే కొంచెం అసోసినట్టు ఉండేది. తల్లిదండ్రి లేదు, ఏం చేయాలా? నాకు తల్లిదండ్రి కావాలి. తల్లిదండ్రులు కావాలంటే ఏం చేయాలా? అవతారం చేసి రాముడుగా అవతారం చేసి దాశరథిని పేరు పెట్టుకున్నాడు, కృష్ణుడుగా అవతారం చేసి నందనందను అవతారం చేశాడు కదా. అదే ప్రకారం ఇప్పుడు వేదానికి రండి, దానికి తల్లిదండ్రి లేదు, తల్లిదండ్రులు కావాలి కదా. అవును, అప్పుడు ఏం స్వామి చెయ్యాలా? ఆ తల్లిదండ్రులదా షటకోప వాంగ్మయం. ఎంత వైభవం చూడండి లంబాడు ఆ తిరువాయుడికి. వేదానికి తల్లిదండ్రులు ఇచ్చిన ఒక భావం, ఒక పెద్ద భవిష్యత్తు, పెద్ద వైభవం అనేది దేనికి ఉండదు? తిరువాయుడు నమ్మాడు వారికి. అంటే తల్లిదండ్రులు లేదని వేదానికి అది ఒక పెద్ద కొరత. తల్లిదండ్రులు లేదని భగవంతుడు చూశాడు. ఏం చేశాడంటే, సరే స్వామి తల్లిదండ్రులు ఉండాలంటే సంస్కృత భాషలనే ఆ తల్లిదండ్రులు పెట్టిండొచ్చు కదా. కొంచెం బాగా తెలుసుకోండి, సంస్కృత భాషలనే ఈ ప్రకారం సంస్కృత భాషలనే ఇంకో వీళ్ళని తల్లిదండ్రులు పెట్టేయచ్చు కదా. వీళ్ళ ద్వారా ఇక్కడ సంస్కృత గ్రంథాలు ఎంతనో ఉన్నది దాన్ని పెట్టిండొచ్చు. పెడితే ముఖ్యంగా స్త్రీలు సేవించని కాదు, అతికృత అతికారం వేదం అందరూ సేవించాలా, ప్రతి ఒక్కరు సేవించాలా, అది కావాలా. అప్పుడు ఏం చేయాలా? ఆ భాష కాదు, అదే ప్రకారం ఇంకో భాష ఉండాల. ఆ భాష ఎట్లా ఉండాలంటే అనాదిగా ఉండాల. ఈ కాలంలో ఈ భాష కొత్తగా ప్రారంభించింది అని ఉండకూడదు. ఎట్లా సంస్కృత భాష అనేది ఈ కాలంలో కొత్తగా స్టార్ట్ చేశారు అని లేదు, అదే ప్రకారం ఇంకో భాష తీసుకుంటే కూడా ఈ భాష ఈ ప్రకారం ఈ టైంలో ఇది కొత్తగా ప్రారంభించింది అని ఉండకూడదు. అదేది? ద్రావిడ భాష. అందువల్ల ద్రావిడ భాషలో ఆ వేదాన్ని ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అథర్వణ వేదమేమి, ఈ 4 వేదాల్ని తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమణి అని 4 గ్రంథంగా నమ్మాళ్వార్ ద్వారా తీసుకొచ్చేసాడు. నమ్మాళ్వార్ ద్వారా తీసుకొచ్చేసాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే, దీంట్లో నమ్మాళ్వార్ ద్వారా అంటే ఆయన నోటి ద్వారా వచ్చేసింది. అందువల్ల వాయుమొడి, వాయు అంటే నోరు, వాయుమొడి, తిరు వదిలేసింది. తిరు అంటే శ్రీని అర్థం, వాయుమొడి అంటారు. వాయు అంటే నోరు, ముడి అంటే ఆ భాషకి ఆ శబ్దానికి ఆ పాసురానికి. సరే, అందువల్ల వాయుమొడి అంటారు. అందువల్ల నమ్మాళ్వార్ నోటి ద్వారా వచ్చింది కదా, అప్పుడు తల్లి వచ్చేసింది. ఇది ఎక్కడ తెలుస్తుంది తెలుసా? తిరువాయుమడికి ఇంకొక తని నోటి ఉండదు తెలుసుగా, వాంతికడంశోర్. ఇది కాలక్షేపంగా అయిపోయిన తర్వాత ఆ పుస్తకం ఎత్తి చూడాలి. అయితే చూడాలంటే మీరు గుర్తుపెట్టుకోవాలా. అందుకదా అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, నోట్స్ రాసే ఒక అలవాటు పెట్టుకోవాలి. పెట్టుకుంటే కదా మనం ప్రతి ఒక్కటి కాలక్షేపంలో ఏం చెప్పి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, స్వామి రికార్డింగ్ దొరుకుతుంది కదా, అది పెట్టుకొని వింటాము. ఆ కాలం ఇదంతా లేదు. ఇప్పుడు మనకు ఆ రికార్డింగ్ ఉండే మనకు ఆ నాలెడ్జ్ లేదు. ఏ రికార్డింగ్ లేదు, ఏం లేదు. ఆచార్యుడు ఒకసారి చెప్తుడు, మళ్ళా రెండోసారి అడిగితే నాకు టైం లేదు తర్వాత చూస్తా ఉంటాడు. ఇప్పుడంతా అట్లా కాదు. ఏ కాలక్షేప అధికారిని మళ్ళీ ఎప్పుడు అడుగుతారని కాసుకుంటారు. నేనే చెప్తా ఉంటాను కదా, ఒకసారి నీకు ఏదైనా సందేహం ఉంటే అడగండి. ఎవరు అడగటం లేదనుకోండి. ఎందుకోసం చెప్తున్నా ఆ కాలం అంత శ్రమంగా ఉన్నప్పుడే బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నది, అదే తెలుసుకుంటారు. ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు అందువల్ల ఆయన నోటి ద్వారా వచ్చింది. నోటి ద్వారా వచ్చిందంటే పుట్టేసింది కదా, అది ఎక్కడున్నది? ఈ తనియను వాంతిగళం చోళை మదిరరంగర్ వన్పుగళ్ మేల్ ఆంట తమిళ్ మరగలాయనమం ఈండ్ర முதல் தாய்.
తాయి అంటే తల్లి. ఈండ్ర కన్న మొదట తల్లి ఎవరంటే ఈండ్ర మొదల్ తాయ్ షడగోపన్. అప్పుడు కన్న తల్లి ఎవరు? షడగోపన్ అని నమ్మాళ్వారు. ఇదత్తాయ్ రామానుజన్, ఈ తనిని మీరు పోయి చూడాల కాలక్షేపం అయిపోయిన తర్వాత. ఇదత్తారం అంటే దాన్ని పెంచింది ఎవరు? అటైతే దేవకిలాగా నమ్మాళ్వారు, యశోదలాగా స్వామి రామానుజు వారు. ఈ తిరువాయువుని పెంచింది, బాగా ప్రచారం చేసిందంటే రామానుజు వారు. కనింది ఎవరు స్వామి? నమ్మాళ్వారు. అదే పడింది, ఆయన కన్నాడు కదా, ఆయన నోటి ద్వారా వచ్చింది కదా అందువల్ల. సరే, దీనికి ఒక ఆశ్చర్యమైన అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్ను ఒక పెద్ద ఆయన త్రిలోకాచార్య తమ్ముడు, ఆయన ఆచార్యదైన ఒక గ్రంథం అనుగ్రహించాడు. ఆ గ్రంథంలో తిరువాయుముడికి వేదమే, అది ద్రావిడ వేదం. సంస్కృత వేదం అది ఒక వేదం, సంస్కృత వేదం. రెండు వేదానికి ఏం తేడా అంటే మృద్గడం పోలండ్రే పొర్కుడం అంటారు. మృద్గడం పోలండ్రే పొర్కుడం అంటారు. మృద్గడం, మృత్ అంటే మట్టి. మృత్సంగ్రహణం వినబడిందరా? మృత్సంగ్రహణం అంటే ఉత్సవాలు ప్రారంభిస్తారు కదా, 9 రోజులు 10 రోజులు, దానికి ముందు రోజు మృత్సంగ్రహణం అంటారు. శాలమదిలి ఉత్సవం చెప్తారు, మృత్సంగ్రహణం చెప్తారు. అప్పుడు మట్టిని తీసుకొచ్చి మనం ఇది తిరుపల్లాంట్లో మనం చూసినాం. వాళాట్పట్టు నిండీరు ఉళ్ళీరే వందు మన్నం మనమం కొన్మిన్, ఈ శబ్దం మధ్య చెప్తుంది చెప్పుకుంది. ఆ ప్రకారం మృత్కడం పోండ్రై పట్టుకోవడం అంటే ఇప్పుడు మట్టితో మనం కుండ చేస్తాం కదా, మట్టితో కుండ ఒకటి ఉండాలి, బంగారుతో కుండ ఒకటి ఉండాలి. బాగా తెలుసుకోండి స్వామి, కుండ దొరకద్దా? శ్రీరంగంలో ఉండాలి బంగారుతో కుండ ఉన్నది. తులామాసంలో అట్లయితే ఆశ్వీజ మాసంలో పూర్తిగా ఆరుద్ద నాల ఫుల్గా నంబర్ వాళ్ళు తిరుమల ఆ తీర్థంలో కదా సరే ఉండి. అప్పుడు బంగారు కొట ఉంటుంది, మృత్ఘటం, ఘటం అంటే కుండ, అదే బంగారు కుండ, ఇది మట్టి కుండ. బంగారు కుండకి మట్టి కుండ కంటే మట్టి కుండ ఉంటే దానికి చాలా ఇది ఉంటుంది. వీళ్ళుదా తాకొచ్చు, వీళ్ళు తాకూడదు, ఈ టైంలోదా తాకొచ్చు, ఈ టైంలో తాకూడదు, ఈ ప్రకారంగా తాకాలనేది అంతా ఉండాలి. బాగా తెలుసుకోండి. మట్టి కుండ అంటేనే అందరూ దాన్ని పట్టుకొని కాదు, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆ 4 రోజులు పట్టుకొని కాదు. అది కాకుండా ఆడవాళ్ళే స్నానం చేయలేదంటే పట్టుకొని కాదు. అది కాకుండా మనం ఇప్పుడు ఆవకాయ ఊరగాయంత వేస్తాం కదా, ఆ కాలం గిన్నెతో వేస్తాం. వాళ్ళు అన్ని టైంలో వాళ్ళు ముట్టుకోరు దాన్ని. ఇప్పుడు అదంతా ఎక్కడ స్వామి? అదంతా ఏమీ షాప్లో జరుగుతుంది స్వామి. ఇప్పుడంతా చాలా చీప్ అండి, 100 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తారు. అది లాభం లేదు, తీసుకొచ్చి మనం చేసి పెరుమాళ కంట్రోల్లో దిగాలి ఉన్నాయి. ఆ ప్రకారం అట్టయితే ఆ మట్టి కుండకి ఇన్ని నిబంధనలు ఉండాలి. ఇట్లదా చేయాలా, ఇట్లదా చేయాలా, ఈ ప్రకారం చేయాలా, ఈ ప్రకారం తాకూడదు, ఇచ్చకూడదు. అయితే అదే బంగారి ఏంది కుండ, ఏది లేదు, ఎవరైనా ముట్టుకోవచ్చు. నేనే దీక్ష భగవంతుడు చెప్పు. కొన్ని మంది చైన్ వేసుకుంటారు, బంగారు చైన్. సరే భగవంతుడు ఇవ్వచ్చా స్వామి, నాకు ఇచ్చేయాలనుకున్నా, నేను వేసుకునేసానంటే అది తీసి ప్రోక్షణ చేసి తన బ్రహ్మను సమర్పించు, దానికి మంత్రం చెప్పి సమర్పించచ్చు. అదే బంగారు కాదు, సామాన్యం అంటే సమర్పించను కాదు మనం వేసుకుని అయితే. బంగారు అయితే లేకపోతే బంగారుకి ఏ విధమైన దోషం లేదు. అదే మట్టి అయితే దోషం ఉండాలి. ఆ మట్టి ఏంది కుండలాగదా భేదం, బంగారు కుండలాగదా ఆళ్వారు తిరువాయుడి. ఎంత వైభవం చూడండి. అదే ఆ మట్టి కుండ అంటే వీళ్ళు ఈ టయానికి వీళ్ళు తాకొచ్చు, వీళ్ళు తాకూడదు అంటుంది. ఎట్లా? స్త్రీలకి అధికారం లేదు కదా వేదం చెప్పేదానికి. పురుషుడికి 4వ వర్ణం పురుషుడికి అధికారం లేదు కదా. ఆ ప్రకారం తిరువాయువు ఉండదంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైనా చిన్న పిల్లల నుంచి కూరొత్తాళ్వార్ ఒక అమ్మాయికి ఏం చెప్పిస్తున్నాడు? చంద చెప్పిస్తున్నాడు. అప్పుడే పెళ్ళయింది, గురు పరంపరలో వస్తుంది. కొన్ని మంది నుంచి ఆడవాళ్ళు సేవించచ్చా స్వామి అంటాడు. కోయిలంతా సేవించేది లేదు, అలవాటు లేదు అంతేగాని. అయితే ఇంట్లో సేవించుకుంటాము, ఏం తప్పలేదా? అక్కడ కోయిల్లో మనం అలవ చేయలేదు అనుకునే ఆడవాళ్ళని, స్త్రీలు అలవ చేయలేదంటే అది అక్కడ సేవించే కదా పుణ్యం. ఈ అంతా లేదు. ఆళ్వార్ తిరువాయుని ఎక్కడ సేవించినా ఆ వైభవం ఉందా? అక్కడికి ఆళ్వారు వచ్చేస్తాడు, అక్కడికి పెరుమాళ్ వచ్చేస్తాడు. అందువల్ల అక్కడ సేవించేదా ఫలితం. నా ఇంట్లో సేవించే ఫలితం లేదు అంటే ఎవరు అలాగా అనుకోవద్దు. ఇంకైతే మనం నెమ్మదిగా సేవించవచ్చు. అక్కడైతే
కొన్ని ఈ కొన్ని టైం షార్ట్ టైం అంతా ఉంటుంది. అరగంట మీకు టైం అండి, 4 పత్తి సేవించండి అంటే ఎలా సేవించేది? ఒక పత్తి సేవించాలంటే అరగంట అవుద్ది, నిదానంగా సేవించాలంటే. కొంచెం మీకు ఇచ్చింది అరగంట, 4 పత్తి సేవించంటే ఎలా సేవించేది? ఇంట్లో అయితే సేవించుకుంటాం స్వామి, తెల్లారి సేవిస్తాం, మళ్ళీ సాయంకాలం సేవిస్తాం. మనకి టైం ఉన్నప్పుడు కూర్చొని సేవించుకో, ఏం తప్పేండి. అది అనర్థమైన కాలం సేవించకూడదు అంతేగాని. అందువల్ల ఎప్పుడైనా చేయించుకోవచ్చు కదా. అప్పుడు ఇదేంది? బంగారు కుండ. అది మట్టి కుండ. మట్టి కుండ అంటే వీలుదా తాకొచ్చు, అది అందరూ తాకని కాదు. అదే బంగారు కుండ అంటే ఎవరైనా ఈదులో పోతున్నాడండి, అతను చాలా అసహించుకొని ఉన్నాడు అండి, తాకించండి, ఏం చేయండి, ఏం లేదు, తీర్థం ప్రోక్షణం చేయండి, తీసుకుపోయి పెట్టండి. బంగారుకి ఆ దోషమే లేదు. అందువల్ల ఆ ప్రకారం బంగారు. అప్పుడు వేదమే మట్టి కుండగా ఉండింది. ఆళ్వార్ నోటి ధార వచ్చిన తర్వాత బంగారు కుండ. ఆ వేదమైంది తిరువిరుత్తమేమి, తిరువాసనమేమి, పెరియ తిరువందాదేమి, తిరువాయుమేమి, 4 కింద వచ్చింది. అలాగ వచ్చిందా స్వామి? అలాగ ఉంటుందా? ఈ ప్రకారం ఆ ప్రకారం వచ్చిందంటే శ్రీరామాయణ ధ్యాన శ్లోకం ఒకటి. వేద వేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే వేద ప్రాసేదాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మః మన. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదాలన్నీ ప్రాదేశస్సు, వాల్మీకి ప్రాదేశస్సు, ఆయన నోరు ద్వారా వచ్చిందంట వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణం వేదం వేరు కాదు, వాల్మీకి రామాయణం వేదమే వాల్మీకి రామాయణంగా అవతారం చేసింది. అంత వైభవం వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణం సామాన్యం కాదు, అంత వైభవం. ఆ శాస్త్రమే వాల్మీకి రామాయణంగా వచ్చింది. అప్పుడు వేదమే రామాయణంగా అవతారం చేసింది. అప్పుడు దాంట్లో అవతారం చెప్పి ఎవరు స్వామి? వేద వేద్యుడు ఎవరు? రాముడు. ఆ శ్రీమన్నారాయుడు రాముడిగా అవతారం చేశాడు కదా. అప్పుడు ఏంటిది? వేదమే వాల్మీకి రామాయణంగా వచ్చింది. శ్రీమన్నారాయణుడు వేద వేద్యుడు. ఆ వేద వేద్యుడు శ్రీమన్నారాయుడు రాముడుగా అవతారం చేశాడు కదా. అప్పుడు అదేంటి? సాక్షాత్ రామాయణంగా అవతారం చేసింది కదా. అప్పుడు ఇది రామాయణ జ్ఞాన శ్లోకం. ఎప్పుడు రామాయణం మనం సేవించాలి? 24,000 శ్లోకాలు. కొన్ని సేవిస్తారు, చాలా మంది సేవిస్తారు, రామాయణం పూర్తిగా సేవిస్తారు. 24,000 శ్లోకం. దానికి జ్ఞాన శ్లోకం ఇచ్చారు. వేద వేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే వేద ప్రాసేద ఆసేది సాక్షాత్ రామాయణాత్మన అని చెప్తారు కదా. అందువల్ల ఇది చెప్తారు కదా. ఆ ప్రకారం వచ్చినప్పుడు అది ఏమైంది? రామాయణంగా అవతారం చేసింది కదా. అదే ప్రకారం సంస్కృత వేదం అనేది ద్రావిడ వేదంగా నమ్మాళ్వారి నోటి ద్వారా, ఆయన తిరువాయుముడి ద్వారా పూర్తిగా అవతారం చేసింది. అటైతే అది మట్టి కుండ, ఇది బంగారు కుండ. అర్థమైందా? అందువల్లది ఆ ప్రకారం స్వామి వేదానికి అంత వైభవం చాలా పెద్దది కదా. అవును, చాలా పెద్దది, సామాన్యం కాదు. ఆ దివ్య ప్రబంధంగా అవతారం చేసింది వేదమే. అదే వేదమే ఏమైంది? రామాయణంగా అవతారం చేసింది. అందువల్ల అది కాకుండా మహాభారతం అనేది 5వ వేదం అంటారు. 4 వేదం, 5వ వేదం మహాభారతం అని చెప్తారు. 1.25 లక్షల శ్లోకాలు. అటైతే 1,25,000 శ్లోకాలు. స్వామి ఎప్పుడు సేవించేది? అది సేవించేదా? అయితే భారతం బండపురాణం అంటారు. భారతం అనేది బండపురాణం. ఈ శ్రీరామాయణమే 1,00,000కి పైన శ్లోకాలు ఉన్నాయంట బ్రహ్మలోకంలో. మనకి ఇక్కడ ఉండేది 24,000. 1,00,000 శ్లోకానికి పైన బ్రహ్మలోకంలో పోతే సేవించవచ్చు. మనం అక్కడ పోము, మన నేరుగా శ్రీవైకుండానికి పోతాం. బ్రహ్మలోకం పోతాము, ఎంతసేపు ఉంటామో తెలియదు, వెంటనే అక్కడ వెళ్ళిపోతాం. ఎందుకు ఉంటామే? ఆ ప్రకారం ఉంటుంది కదా. దీనికి ఒక చరిత్ర ఒకటి చెప్తుంది. ఆ శాస్త్రమే వేదంలో ఆరణ్యకంను ఒక భాగం ఉంటుంది, కాటకంను ఒక భాగం ఉంటుంది. ఆ చరిత్ర భరద్వాజ మహర్షి వినబడింటారా? భరద్వాజ మహర్షిని చాలా సంవత్సరాలు ఉన్నాడు ఆయన. ఆ భరద్వాజ మహర్షి ఏం చేసిండే, వేదాలు పూర్తిగా నేను తెలుసుకోవాలి, బాగా తెలుసుకోవాలని అభిప్రాయంతో బాగా తెలుసుకున్నాడు. అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది. ఆయన కాలం పూర్తి అవుతుంది. ఇంకా నేను పూర్తిగా తెలుసుకోలేదే, ఏం చేయాలా? పూర్తిగా తెలుసుకోముందే నా ప్రాణం పోతుంది అని చెప్పి నేరుగా ఏం చేసాడు, ఇంద్రుడి దగ్గర పోయాడు. ఇంద్రుడిని ధ్యానం చేశాడు. ఇంద్రుడిని ధ్యానం చేసిన తర్వాత ఏం కావాలని అడిగాడు ఇంద్రుడు. లేదు, నాకు ప్రాణం పోతుంది, అయితే నాకు వేదం ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి, ఇంకా చాలా చదవాల్సి ఉంటుంది, తెలుసుకోవాలా. అందువల్ల ఏం చేస్తావంటే నాకు ఇంకొక 100 సంవత్సరాలు ఇచ్చేవంటే నేను వేదం పూర్తిగా తెలుసుకునేస్తాను. తెలుసుకునేనంటే నాకు ఒక తృప్తిగా ఉంటుంది అని చెప్పాడు.
సరే ఇతనేమో అడుగుతున్నాడు అని చెప్పి ఇంద్రుడు ఏం చేశాడు, 100 సంవత్సరాలు ఇచ్చాడు. అప్పుడు మొదట ఒక 100, మొదట 100 ఆయనకు ఉండే 100, మళ్ళీ రెండో 100 200 సంవత్సరాలు, 200 సంవత్సరాలు అయింది. అయిపోయిన తర్వాత ఇంద్రుడు మళ్ళీ వచ్చాడు. 200 సంవత్సరాలు అయిపోయింది, నాతో వస్తావా, ఇంక పోవాల్సిందే, నువ్వు స్వర్గానికి పోవాలను, ఎక్కడ పోవాలను నీకున్నప్పుడు యమధర్మరాజు నీకు డిసైడ్ చేస్తారు, కానీ రా అని చెప్పింది. లేదు లేదు లేదు, ఇంకా నేను తెలుసుకోవాలా, ఇంకా తర్వాత, ఇంకా పూర్తి కాలేదు, ఇంకా 200 సంవత్సరాలు వేదాన్ని చదివాడు. చదివిన తర్వాత ఇంకా నేను పూర్తిగా తెలుసుకోలేదు, ఇంకా తెలుసుకోవాలా, ఇంకొక 100 సంవత్సరాలు ఇవ్వన్నాడు. ఇస్తే తెలుసుకుంటావని చాలా అర్జెంటుగా గిడిగిడిగిడిగిని గబగబగబని అన్ని తెలుసుకునేస్తాను, చాలా తెలుసుకున్నాను కదా, ఇంకొక 100 సంవత్సరాలు ఇవ్వన్నాడు. సరే అడుగుతున్నాడు, ఇంకొక 100 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, అప్పుడే 300 సంవత్సరాలు ఇచ్చేసాడు. 300 సంవత్సరాలు ఇచ్చాడు, నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చాడు ఇంద్రుడు, భరద్వాజ మహర్షిని అడుగుతున్నాడు, ఇంకా అయిపోయింది 300 సంవత్సరాలు, మనం పోతామా అని అడిగాడు. లేదే, ఇంకా కాలేదే, ఇంకా కాలేదే, ఇంకా కాలేదే, ఇంకా నేను చదవాలనే, ఇంకా నేను తెలుసుకోవాలనే వేదాన్ని. కోపం వచ్చేసింది ఇంద్రుడికి. కోపం వచ్చి ఏం చేసాడు, చేతులు పట్టుకున్నాడు. భరద్వాజ మహర్షి చేతులు పట్టుకుని అట్ని తీసుకుపోయి పెద్ద కొండ, ఆ కొండ కింద నిలబెట్టేసి ఏం సవాల్, ఏం నిలబెట్టి కింద మట్టి ఉండదా, మట్టి ఉండదు, పిడిగిడి మట్టి తీసుకున్నాడు. ఈ చేతిలో ఇంకో పిడిగిడి తీసుకున్నాడు. 2 పిడిగిడి కదా, ఇంకో పిడిగిడి తీసుకున్నాడు. 3 పిడిగిడి మట్టికి తీసుకున్నాడు. 1 సంవత్సరం, 100 సంవత్సరంలో నువ్వు చదివిందే, ఆ చదివిన వేదం 1 పిడిగిడి మట్టి. 2వ సంవత్సరం నువ్వు చదివే వేదం 2వ పిడిగిడి మట్టి. 3వ సంవత్సరం నువ్వు చదివే వేదం 3వ పిడిగిడి మట్టి. ఇంకా చదవాల్సింది తెలుసా, పెద్ద కొండ ఉండే అసలు, అంత మాత్రం చదవాల. నువ్వు ఏం చదివి ఉండవు ఇంద్రుడు. ఓ అంతేనా అంటాడు. అప్పుడు మన లైఫ్ ఫుల్గా కూర్చొని ఉంటే కూడా వేదం చదివి పూర్తి అవద్దు అంటే పూర్తి కాదు. అనంతావై వేదాహ అని వేదమే చెప్తుంది. అనంతం అంటే వేద ఇంతని చెప్పని కాదు, ఇంతని దానికి స్వామి ఇంతవరకు. ఇప్పుడు మనకి 4000 దివ్యబంధం ఒక ఇంతని తెలుస్తుంది కదా. 4000 దివ్య 4000 అంటే 4000 పాసురాలు దాంట్లో లేదు. 4000 ఒక లెక్క పెట్టుకున్నారా కానీ మీరు కరెక్ట్గా దాన్ని కానీ అంత ఎంచారనుకోండి, 24 ప్రబంధాలు, అన్ని ప్రబంధాలు కలిసారంటే 4000 రాదు, ఇంకా తక్కువనే వస్తుంది. అయితే 4000 అని చెప్తారు. ఆ ప్రకారం మనకు ఒక లెవెల్ ఉంటుంది. ఆ ప్రకారం వేదానికి ఉండదంటే లేదు. చేసుకుంటా ఉండాల్సిందా. అందువల్ల ఎందుకు అప్పుడు తెలుసుకోవాల్సింది ఇంకెంత ఉండదు. తెలుసుకుంది 3 పిడిగడ మట్టి అంతే తెలుసుకుంది. 300 సంవత్సరంలో భరద్వాజ మహర్షి, మనం కాదు. ఆయనకి ఎంత జ్ఞానం, అంత జ్ఞానంలో మనకేమంటే ఏం లేదు. ఈ ఉపదేశ రత్నాలు అయితే దగ్గర 10-15 కాలక్షేపంలో పూర్తి చేస్తారు. ఆ కాలంలో ఇప్పుడు ఏంటి 15 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయింది, 10 కాలక్షేపాల పైన అయిపోయింది. అయితే ఇప్పుడేదో మనం 10వ పాసరం వస్తున్నాం, 9వ 10వ వస్తున్నాం అంటే ఏంటి అంతే మనకి జ్ఞానం. అడియనికి జ్ఞానం మీకు చెప్పలే, అడియనంతదా జ్ఞానం. ఆ ప్రకారం వాళ్ళకంతా అంత జ్ఞానం ఉండేటోళ్ళు 300 సంవత్సరాల్లో 3 పిడిగిడి మట్టి ఎంతనో ఆ మతంగా నేర్చుకున్నాను. ఇంకా కొండంతా ఉండదు, పెద్ద కొండ అంత ఉండాలంటే అప్పుడు అంతావై వేదాగా ఆ వేదం అప్పుడు తెలుసుకునేది కష్టం. అయితే ఆ వేదాన్ని మనకి ఎలా ఇచ్చాడు స్వామి నమ్మాళ్వారు. ఋషిం దిశామకే కృష్ణ తృష్ణ తత్వమివోదితం సహస్ర శాఖాం యోద్రాచేది ద్రావిడీం బ్రహ్మ సంహితాం యద్గో సహస్ర అపకంతి తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర చచంక చక్రగా యన్మండలం శృతికథం ప్రణమంతి విప్రాహ తస్మై నమో వకులభూషణ భాస్కరాయ అని చెప్పి ఆశ్చర్యమైన దీనికి పరాంకుశ అష్టకం, ఇది పరాశర భట్టర్ ఆశ్చర్యమైన ఈ శ్లోకాలు. అదే యత్తో విబోధితం సహస్ర శాఖాం రుద్రాచీత్ ద్రావిడీం బ్రహ్మ సంహిత అని చెప్పి ఎందుకోసం చెప్తానంట, ఆ వేదాన్ని ద్రావిడ భాషలో తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు? నమ్మాడువారు కదా. ఆ అనంతావై వేదాగా అంత వేదాలు, ఆ వేదాలన్నీ సంస్కృత భాషలో, అది అందరు చదవని కాదు. దీన్ని ముఖ్యంగా ఆళ్వార్ని ఎవరు తరపున పొందుకోవాలా? ఆళ్వారు ముఖ్యంగా శ్రీలుద. మీకోసం ఆయన ఏం చేశాడంటే, ఓహ్ ఆ వేదం చదివే ఒక యోగ్యతకి నాకు ఎవరిచ్చింది? నమ్మాడారే కదా.
నమ్మాడు ఆ వేదం చదివే యోగ్యత ఇయలేదంటే చదవన విద్య సంస్కృత భాష చదవన విద్య చదవకూడదు వేరే చెప్తున్నారు. చదవు ఇది మాత్రం కాదు. ఇంకొక విషయం చెప్తాను, ఇంత మాత్రం ఉండొచ్చా అని కూడా మీరు ఇప్పుడు సంధ్యావనం చేయాలి కదా, బ్రాహ్మణులు చేస్తారు. అది సంధ్యావనం అనేది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య 3 కులానికి ఉండాలి. ఇప్పుడు అది ఎవరు చెయ్యటం లేదు. బ్రాహ్మణ కూడా చేస్తారు తరవల. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య 3 కులానికి ఉండాలి. ఇప్పుడు సంధ్యావనం పిల్లలకి అయింది. 8 సంవత్సరంలో వాళ్ళకి యజ్ఞోపవిధానం అవ్వాలని చెప్తారు. 8 సంవత్సరం చేసిన తర్వాత నిత్యమైన సంధ్యావనం చేయాలి. దానికి సంధ్యావనం మంత్రం ఉంటుంది, గాయత్రి మంత్రం అని పేరు. ఆ గాయత్రి మంత్రం చెప్పి అర్ఘ్యం వదలాల చిన్న కుర్రోడు. అతనికి చిన్న పిల్లడు కదా, 8 సంవత్సరాలు, గుర్తు సరిగా లేదు, మర్చిపోయాడు మంత్రాన్ని. ఏదో అర్ఘ్యం వదులుతాడు, మర్చిపోయాడు. తల్లికి తెలుస్తుందంటే ఆయన భర్త రోజు సంధ్యావనం చేస్తున్నాడు, మంచి భర్త. అందువల్ల ఈ తల్లికి తెలిసింది, మంత్రం తెలిసిన దానివల్ల ఓ ఇతను ఏరా మర్చిపోయాడు. అప్పుడు తల్లి దగ్గరికి పోయి నేను మర్చిపోయాడు, నేను చెప్పిస్తాను చెప్పు అని చెప్పియొచ్చు అంటే చెప్పకూడదు. స్వామి అతను మర్చిపోయాడు, నా కొడుకు కదా మర్చిపోయాడండి, అందుకు నేను చెప్తున్నా అంటే చెప్పే యోగ్యత లేదు. అదే తండ్రి చెప్పచ్చు, తల్లి చెప్పండి. అంత మాత్రం వేదానికి అంత మాత్రం. ఇప్పుడు ఆ వేదాన్ని స్త్రీల నోటి వరకు పూర్తిగా చెప్పచ్చు ఒక అభిమానం చేసింది ఎవరు? నమ్మాళ్వారు, ఆద్యస్తన కులపతి వకుర. అందువల్ల నిత్యం ముఖ్యంగా స్త్రీలు ఏం చేయాలి? ఆయన తిరుగుడు పట్టుకోవాలా. ఓ నాకు వేదం చదివే ఒక యోగ్యత కనిపించేవే స్వామి. మాతా పిత యువతయగా స్తనయా విభూతికి సర్వం యతేవ నియమేన మఠన్మయానాం ఆద్యస్తన కులపతి వకులాభిరామం శ్రీమత్ తతంగ్రయుగులం ప్రణమాభిమూర్ధన అని చెప్తున్నా. అందువల్ల ఈ 2 శ్లోకాలు, ఏ శ్లోకాలు? దిశామగే పరాంకుశాష్టకం ఒక శ్లోకం. ఆ శ్లోకంలో, ఆ గ్రంథంలో ఇది అనుగ్రహించాడు. ఎట్లుండే సరే స్వామి, నమ్మాళ్వారు సేవించారా లేదు పెరుమాళ్ సేవించారా? పెద్ద విచారం. దీన్ని ఎందుకోసం ఈ మాట చెప్తానంటే, వేదం అనేది అపౌరుషేయం, ఒక పురుషుడు ద్వారా వచ్చింది కాదు. అప్పుడు భగవంతుని ఇచ్చాడంటే ఆయన లోపల పెట్టుకున్నాడు, ఇచ్చాడే కానీ ఆయన కనిపెట్టలేదు. బాగా తెలుసుకోండి, భగవంతుడు కూడా వేదాన్ని కనిపెట్టలా. ఎప్పుడు ఉంటుంది వేదం. ఎలాగా? మన ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ కాలంలో మన ఆత్మ కొత్తగా వచ్చిందా స్వామి? లేనే లేదు. అందువల్ల ఆత్మ అనాది అంటారు. అయితే ఆత్మ అనాది, కర్మ అనాది. కర్మానికి అంతం ఉండాలి, ఆత్మకు అంతం లేదు. బాగా తెలుసుకోండి, 2 అనాది. కర్మ ఎప్పుడు పుట్టిందని తెలియదు, ఆత్మ ఎప్పుడు పుట్టిందని టైమే లేదు, ఎప్పుడు ఉంటుంది. కర్మ ఎప్పుడు ఉంటుంది. అయితే ఒకరోజు కర్మ పోద్ది. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమంసాన్ని ఉపయోగి. కర్మ తొలిగితేదా శ్రీవైకుంఠం పోతాం. అదే ప్రకారం ఆత్మ పోద్ది అంటే చెప్పుకుంటుంది. ఆత్మ అనాది, అంతం అనేది లేదు. కర్మ అనాది, అంతం అనేది ఉండాలి. అదే ప్రకారం ఇప్పుడు వేదం అనేది అనాది, అంతం లేదు. అదే ప్రకారం బ్రహ్మం శ్రీమన్నారాయణ అనాది, అంతం లేదు. అది చెప్పాలి కదా. స్వామి ఆయన ఉంటాడు స్వామి, మనకంతా ప్రళయం వచ్చినప్పుడు ఆయన కూడా ప్రళయం వచ్చి పోతాడు అంటే లేదు, ఎప్పుడు ఉంటాడు. సరే, అప్పుడు ఆయన ద్వారా వచ్చిందంటే ఆయన కదా కొత్తగా చెప్పినట్టు కాదు, ఎప్పుడు ఉంటుంది. ప్రళయకాలంలో ఆయన తిరువులను పెట్టుకుంటాడు, మళ్ళీ తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు ఆయన ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ వేదానికి ద్రావిడ భాష రూపంగా వేదాన్ని రావాలి కదా, ద్రావిడ భాష. ఇప్పుడు నమ్మాళ్వారు సేవించాడా ఈ వేదాన్ని అంటే తిరువాయుని? భగవంతుడు చేశాడా? ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, వేదం అనేది అపౌరుషేయం, ఒక పురుషుడి ద్వారా వచ్చింది కాదు. పురుషుడి ద్వారా వచ్చింది కాదు ఒక 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 స్థితి ఉండాలంటే భగవంతుడిదా తిరువాయుమణి ఇవ్వాల. అప్పుడు వేదానికి ఉన్న వైభవం తిరువాయుమణికి వచ్చేసద్ది. బాగా తెలుసుకోండి. ఏమంటే భగవంతుడు ఆ తిరువాయుమణి ఇచ్చేటంటే అనుకోండి, అప్పుడు దానికి అపౌరుషేయం, ఒక పురుషుడు ద్వారా రాలేదని ఒక ఆశ్చర్యమైన ఆ వైభవం దొరుకుతుంది. సరే, ఇప్పుడు నమ్మాళ్వారి ద్వారా వచ్చింది అనుకోండి, ఒక పురుషుడు ద్వారా వచ్చేసింది, అప్పుడు అపౌరుషేయం ఉండదు. మీకు చాలా డిఫికల్ట్ అయిన, కష్టం ఉండదు, చాలా సమంగా ఉండదు. అప్పుడు నమ్మాళ్వారు చేయలేదా?
అప్పుడు భగవంతుడు చేశాడా? ఒక్కొక్క పాసరను కురుగు చెడగో పంతున్న కురుగు చెడగో గుర్తుగా వినాలి. ఇది వీరు కురుగు చాలా సూక్ష్మమైన అర్థాలు. ఇదంతా ఆ కాలంలో చాలా మందికి కిటికీలన్నీ వేసి ఈ విషయాలు చెప్తారు. అందరికి పబ్లిక్ గా చెప్పరు. ఇప్పుడు మన పబ్లిక్ గా చెప్పుకుంటున్నాను. అప్పుడు భగవంతుడు సేవించాడంటే అపౌరుషేయం అనేది ఉంటుంది. బాగా తెలుసుకోండి. అంటే వేదానికి అపౌరుషేయం అంటే ఒక పురుషుడి వల్ల దాని మీద ఈ శబ్దాలకంతా ఏం అర్థం తెలుసుకుంటేదా అది చెప్పే కాలక్షేపం పూర్తిగా అర్థమవుద్ది. అందువల్ల ప్రతి ఒక్కటి గుర్తుగా ఇక్కడే మీకు నన్నే చూస్తా ఉండాలి, నా మాటని వింటా ఉండాలి. అదేం స్వామి అంటే ఏం చేసేది అంతే. అప్పటినప్పుడు అపౌరుషేయం శబ్దం పూర్తిగా కావాలంటే భగవంతుడు చెయ్యాలి. భగవంతుడు చేసేదంటే అపౌరుషేయం దొరుకుతుంది. అయితే అప్పుడు కూడా ఏమవుద్దంటే వేదానికి తల్లిదండ్రులు లేదని వచ్చేస్తుంది. అర్థం చేసుకోండి. అంటే ముందు చూసాం కదా, తల్లిదండ్రులు లేదని వచ్చేస్తుంది. తల్లిదండ్రులు కావాలంటే అప్పుడు ఏం చేయాలా? నమ్మాళ్వారి ద్వారా ఈ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, తిరువిరుత్తం, తిరువాచర్యం, పెరియ తిరువంతాది, తిరువాయి 4 గ్రంథాలు వచ్చింది అనుకోండి. వేదానికి తల్లిదండ్రులు దొరికిస్తారు. అయితే అపౌరుషేయం పోద్ది. ఒక పురుషుడు ద్వారా చేయలేదు అనే ఆ వైభవం పోద్ది. అప్పుడు ఏం చేయాలి? భగవంతుడు ఇస్తే బాగా తెలుసుకోండి, అపౌరుషేయం ఉంటుంది. అయితే వేదానికి తల్లిదండ్రులు లేదని కొరత వచ్చేస్తుంది. సరే స్వామి, వేదానికి తల్లిదండ్రులు కావాలండి, అప్పుడు ఏం చేస్తాను? నమ్మాడు వారి ద్వారా తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అప్పుడు తల్లిదండ్రులు వచ్చేస్తాను. తల్లి ఎవరు? నమ్మాడు వారు అని చెప్పి వచ్చేస్తుంది. అయితే దాంట్లో ఇంకో కష్టం వస్తుంది, ఇంకో శ్రమం ఏమంటే అపౌరుషేయం పోద్ది. అప్పుడు ఏం స్వామి చేయాలా? ఇట్లా చూస్తే ఈ వైభవం వస్తుంది, ఇంకొక దాంట్లో శ్రమ వస్తుంది. అట్లా చూస్తే ఆ వైభవం వస్తుంది, ఇంకో శ్రమ వస్తుంది. అప్పుడు ఏం చెయ్యాలంటే ఆశ్చర్యంగా వేదానికన్నా దీనికి తిరువాయుడికి ఉండే వైభవం ఏమంటే వేదంలో అపౌరుషేయం ఉండదు. అయితే ఏం లేదు, తల్లిదండ్రులు లేదు. అయితే దీంట్లో ఎట్లా ఉండదంటే అపౌరుషేయం ఉండాలి, తల్లిదండ్రులు ఉండాలి. ఇది ఎలా స్వామి వస్తుంది? నమ్మాళ్వారి ద్వారా వచ్చిందంటేనే అపౌరుషేయం పోద్ది కదా? పోదు. ఎట్లా స్వామి అంటే బాగా చెప్తాను చూడండి. భగవంతుడు ఆయన మనసు లోపల నుంచి వేదం వచ్చింది అంతే. అయితే వేదం వీళ్ళు చెప్పారు అనేది లేదు. అయితే తిరువాయుమణి అనేది పెరుమాళ్ ఏం చేస్తాడంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఆళ్వార్ నాలిక ఉంటుంది కదా, ఆ నాలికలో పోయి కూర్చుంటాడు. కూర్చొని ఏం చెప్తాడంటే ఆళ్వార్ సేవించు 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 అని చెప్పి. ఇప్పుడు గుర్రానంతా పశువులంతా ఉంటుంది కదా, పశువులు కొంతమంది బండి పెట్టుకుంటారు. ఏ బండి అంటే ఆ కార్లో ఈ కార్ అంతా లేదు కదా, కార్ లేకుండా ఏం పెట్టుకుంటారు? ఈ ఎద్దులు బండి పెట్టుకుంటారు కదా. ఎద్దులు బండి పెట్టుకుంటే ఏం చేస్తారంటే ఇట్లా చేతులు అట్ట నెట్టారు, అది ఫాస్ట్గా పోదు. అదే ప్రకారం ఏం చేశాడంటే నాలుగులో వచ్చి కూర్చున్నాడు. ఎవరు? శ్రీమన్నారాయణ. ఎవరు నాలుగులో? నమ్మాళ్వారు నాలుగు కూర్చొని ఆళ్వార్ సేవించు 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 సేవించుని నెట్టేట్టుగా ఒకటి చెప్తున్నాడు. అప్పుడు ఆళ్వార్ సేవిస్తున్నాడు. ఇప్పుడు ఆళ్వార్ సేవించుని పెట్టుకోవాలన్నా లేదు భగవంతుడు సేవించుని పెట్టుకోవాలన్నా 2000 చూడండి. భగవంతుడు సేవించలేదు, అందువల్ల ఏమొస్తుందంటే ఆళ్వార్ సేవించాడు, అందువల్ల ఏమొచ్చిందంటే తల్లిదండ్రులు వచ్చేసింది. అదే ప్రకారం అపౌరుషేయం పోకుండా ఉండాలంటే భగవంతుడు నాలుకలు కూర్చున్నాడు, అపౌరుషేయం ఉండదు. ఎంత వైభవం చూడండి. ఈ వైభవం వేదానికి లేదు, తిరువాయుమణికి ఉండదు. ఎన్నావినిల్ వందు పుగుందు నల్లిన్ కవి ఆళ్వారే చెప్తున్నాడు. ఎన్నావినిల్ వందు పుగుందు నల్లిన్ కవి, నా నాలుకలో వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఆయనే సేవిస్తున్నాడు. యానాయ్ తన్నై తాన్ పాడి, ఆయన గురించి ఆయనే సేవించుకుంటాడు. ఆయన సేవించరా ఈయన ద్వారా అని చెప్పి. మీరు కొంచెం నాటకాలతో చూస్తారు కదా, వీళ్ళు పాట పాడుతూ ఉంటారు, వెనకాల ఎవరు పాడుతూ ఉంటారు, ఈయన నాలుగు అట్లా చెప్తా ఉంటాడు. ఆ ప్రకారంగా నమ్మాడు అని చేసి అట్లా చేసింది. అప్పుడు భగవంతుడు నాలుకలు వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత
నమ్మాళ్వార్ సేవించని చెప్పిన తర్వాత ఈయన సేవించడం. అప్పుడు ఏం చదివే అప్పుడు ఈ భగవంతుడు కానీ ఆళ్వారు కానీ ఇద్దరు ఏం చేశారంటే కొత్తగా తీసుకురాలా. తిరువాయుమొഴി అపౌరుషం ఎప్పుడు ఉండేదే. మనం ఏమనుకుంటాము, తిరువాయుడు కొత్తగా నమ్మాళ్వారు తీసుకొచ్చి ఇచ్చాడు. లేదు, తిరువాయుమొഴి అనాది, అంతం లేదు. అనాది అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం. స్వామి నమ్మాళ్వారు పుట్టకముందు తిరువాయుమొഴి ఉండింది. ఏం స్వామి మీరు కొత్తగా చెప్తున్నారు. మీరు ఆయన పుట్టిన తర్వాత కదా నా తిరువాయుమొഴి దొరికింది, దానికి ముందు దొరికిందా? లేదా? మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటారా నాదముని తీసుకొచ్చాడు మధ్యలో పోయింది అని చెప్తున్నారా? అట్లా ఉన్నప్పుడు దానికి ముందు లేదంటే ఉన్నది, మనకి కనిపిలా, మనకి రాలా, కొత్తగా తీసుకురాలా. అక్కడ ఏదో అక్కడ కొసానం మూసిపెట్టున్నాడు, దాన్ని తీసుకొచ్చి మనకిచ్చాడు. ఆయన కొత్తగా రాయగల. దీన్ని ఎక్కడుండది, ఎక్కడ తెలుసు అంటే పరాశర భట్ల శ్రీశుక్తి పరాంకుశ అష్టకం నువ్వు చెప్పాను కదా, దాంట్లో ఆయన చెప్తున్న సహస్ర శాఖం యోద్రాశీద్ ద్రామిడీం బ్రహ్మ సంహితాం. సహస్ర శాఖం 1000 పాసురాలు నమ్మాళ్వార్ చూచేడు, సేవించుడు అని చెప్పాలి ఆయన. సహస్ర శాఖం అద్రాశీద్ చూసేటని అర్థం. ఆయన చూశాడు, కానీ చూసాడంటే అనుగ్రహం చేశాడని అర్థం. మనకి రావాలని చెప్పి అనుగ్రహం చేశాడు. సహస్ర శాఖం అద్రాశీద్ ద్రామిడీం బ్రహ్మ. అప్పుడు వేదానికి ఎట్లా అపౌరుషేయం అనాది అనే వైభవం ఉండదో అదే వైభవం తిరువాయుమొഴിకి ఉండదు. ఎట్లయితే కొత్తగా పుట్టింది కాదు. అప్పుడు నమ్మాళ్వార్ సేవించలా. అప్పుడు నమ్మాళ్వారు ఏం చేశాడు, మరి ప్రచారం చేశాడు, దాన్ని డెవలప్ చేశాడు. అంతేగాని కొత్తగా ఈయన కనిపెట్టాడంటే కనిపెట్టలేదు. ఆయన చూశాడు, కొత్తగా నమ్మాళ్వారు సేవించలేదు. అప్పుడు ద్రావిడ వేదానికి ఎట్లా ఈయన ఏం చేశాడు, ఎట్లా సంస్కృత వేదం ఎట్లా అది పుట్టలేదో అదే ప్రకారం ద్రావిడ అదే ప్రకారం అట్టప్పుడు అప్పుడంటే ప్రచారం చేశాడు. ప్రచారం అంటే ఏంటి స్వామి, ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది 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 మనకి ఏం లేదు స్వామి. ఇప్పుడు కూడా చాలా మందిలో మన జీయస్వామి వచ్చిన తర్వాత చాలా మందిని తెలవదు. రామానుజుల వారు ఎవరంటే ఆంధ్రదేశంలో చాలా మంది తెలవదు. జీయస్వామి వచ్చిన తర్వాత చాలా మంది తెలుసు. అప్పుడు ఒక స్వామి ఏం చెప్పాడు, స్వామి కొత్తగా రామానుజుల వారిని సృష్టించిందే ఈ జీయస్వామి దాన్ని చెప్పాడు. ఏమంటే ఇప్పుడే మాకు తెలుస్తుందండి అంటే అదే నిజం, అది కాదు. ఆయన ముందే ఉన్నాడు, వీళ్ళకి తెలవాల. ఇప్పుడు అది ఏం చేశాడు, ఎస్టాబ్లిష్ చేశాడు, ప్రచారం చేశాడు, అంతే. అదే ప్రకారంగా నమ్మాళ్వారు ఏం చేశాడంటే తిరువాయుమొഴి ముందుగానే ఉండదు, అది తీసుకురావాలి కదా. ద్రావిడ వేదాన్ని పెరుమాళ్ చూశాడు, నమ్మాళ్వారు నాలికలపై కూర్చొని ఆళ్వారు సేవించుంటే ఆయన చూసిండే వెనక ముందు ఉండే ఆ శబ్దాలని ఆ పద్యాలని అట్నే తీసుకొచ్చి మనకి పెట్టాడు. అప్పుడు ద్రావిడ వేద రూపంగా పెట్టాడు. ఇదా ఏంది, ప్రవర్తనం చేసేది కానీ ఆయన ప్రచారం చేసేది కానీ ఆయన సేవించాలా అని చెప్పాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఆగస్త్యమం అనాది అంటారు. ఆగస్త్యమం అనాది అటంటే ఈ ద్రావిడ దేశంలో ద్రావిడ భాష ఉంటదే, అరవ భాష. అరవ భాష అనేది అనాది ముదుగనే చెప్పేశాడు. ఈ అనాది అనే ఒక అరవ భాష లాగా భారతదేశంలో సంస్కృత భాషకి ఆ వైభవం ఉంటుంది. మిగతా ఏ భాషకి ఆ వైభవం లేదు. అది ఏదైనా ఉండొచ్చు, ఏ వైభవం లేదు. సరే, అది అందరూ ఒప్పుకున్నారు, ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారు. ద్రావిడ దేశంలో ఉండే భాషకి అదే సంస్కృత భాషకి రెండు అనాది, ఈ కాలంలో పుట్టింది అనేది లేదు అని చెప్పి ఒప్పుకున్నారు. అయితే దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే అగస్త్యుడు తీసుకొచ్చాడు. అగస్త్య మహర్షి నిలబడిటారు కదా, అగస్త్య మహర్షి తీసుకొచ్చాడు. అగస్త్యుడు రాముణ్ణి మీట్ చేసినాడు. ఈ వాల్మీకి రామాయణనే అగస్త్యుడు రాముడి దగ్గర ద్రావిడ భాషలో మాట్లాడాడంట. ఇది 15 లక్షల సంవత్సరం ముందు ఇది జరిగింది, రామాయణం జరిగింది. 15 లక్షల సంవత్సరం ముందు రామాయణం జరిగింది. అప్పుడే ద్రావిడ భాషలో మాట్లాడాడు. అంటే అప్పుడు అగస్త్యుడు ఏం చేశాడంటే ఆయన కొత్తగా కనిపెట్టాడు స్వామి ఈ ద్రావిడ దేశ భాషని అంటే ఆయన డెవలప్ చేశాడు.
ప్రచారం చేశాడు. అదే ప్రకారం నమ్మాళ్వార్ ప్రచారం చేసేది కొత్తగా కనిపెట్టలేం, ప్రచారం చేసాడు. అయితే దీంట్లో ఏమైందంటే శాస్త్రానికి ఉండే తల్లిదండ్రులు లేదా అనే దోషం ఇప్పుడు ఈ తిరువాయుమడికి లేదు. అదే ప్రకారం అపౌరుషైన ఒక వైభవం తిరువాయుమడికి పొందాలి. అది ఎలా స్వామి వస్తుందంటే భగవంతుడికి. ఆ ప్రకారం ఈయన నాలుకలో వచ్చి కూర్చొని అందువల్ల శాస్త్రం కన్నా తిరువాయుమడికి వైభవం అంటే శాస్త్రంలో ఒక దోషం ఒకటి కొరత ఉండాలి. తల్లిదండ్రులు లేదే స్వామి లేదే స్వామి, ఆ కొరత కూడా తిరువాయుమడికి లేదు. అయితే అపౌరుషయం పోయింది అంటే ఉండదు. భగవంతుడు కూర్చొని చెప్పాడు, అందువల్ల అది ఉండదు. ఇది సరి స్వామి. ఈ ప్రకారం ఈ ద్రావిడ దేశం భాష కానీ ఈ తిరువాయుమడి కానీ అపౌరుషయం అంటే దీనికి చాలా ప్రమాణాలు ఉండాలి, ఒకటి రెండు కాదు. అది ఈ ప్రకారం చెప్తున్నాడు. ఏదైనా కానీ అది ఒక విషయం మీరు తెలుసుకోండి. అది ఏదైనా చెప్తానంటే నేను చెప్పను, అది పుస్తకంలో ఉండాలా, పూర్వాచార్య చెప్పు ఉండాలా, ఆ ప్రకారం ఉంటే చెప్తాను. లేకపోతే నాకు అది ఏం తెలవదు, ముందు నాకు చెప్తాను. నాకు ఏం తెలవదు, నేను అప్పుడప్పుడు నీకు చెప్తా ఉంటాను. నేను చేసేది జెరాక్స్ చేస్తాను, అక్కడ ఏముండదు. ఇప్పుడు మనం ప్రింటింగ్ జెరాక్స్ ఎక్కితే ఏమొస్తుంది స్వామి? ఒరిజినల్ ఒకటి లాగా ఉండదు, జెరాక్స్ వేలాగా వచ్చింది చెప్పచ్చా? చెప్తే ఏమవుద్ది? తప్పు రాదు, అమ్మ రానే రాదు. అక్కడ ఒరిజినల్ ఏముండదు, అది జెరాక్స్ వస్తుంది. అదిగా నేను చేస్తాను. వాళ్ళు ఏం చెప్పారు? మున్నూరు ముడింద వரை తప్పామల్ కేట్టి తిన్నోరు తామదనై పేషాదే. దాంట్లో రెండు విధమైన మనకి ఇది ఆశ్చర్యమైన ఒక విషయం దొరుకుతుంది. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, స్వామి మీరు ఇలాగే చెప్పారా, మీరు చెప్పచ్చా? అలాగే చెప్పకూడదు నేను. అప్పుడు నేను ఏం చెప్తాను? చెప్పానండి ఏం చేయాలి చూడండి బడండి, మీకు చెప్పకూడదండి. అప్పుడు నేను ఏం చెప్తాను సార్? ఎదుగో ఆ పెద్దోళ్ళు చెప్పినారు, వాళ్ళు చెప్పింది నేను చెప్పేశాను, వాళ్ళని పోయాను అడగన వద్ద వాళ్ళ ప్రమాణంతో కూడా చెప్పింటారు. అది అందువల్ల ఏది చెప్పినా ఈ ప్రకారంగా పుస్తకాలు రావాలా. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పుస్తకాలన్నీ ఇప్పుడు ఏమంటే వాళ్ళోళ్ళు నోటికి వచ్చినట్టు, అది కూడా ఏ పుస్తకాలు చదవబాకండి అంటారు. అది ముఖ్యంగా ఆ దేశంలో ఉండే పుస్తకం 2-3 పుస్తకాలు, అది పేరు చెప్పేది నాకు ఇష్టం లేదు, చదవనే కూడదు. ఇందుకు అది వైష్ణవ పుస్తకం చెప్పుకుంటారు, కానే కాదు. అప్పుడు ఏం చేయాలా? మనకి పద్ధతి సంప్రదాయం ప్రకారం పుస్తకాలు అంటే వాళ్ళ ప్రమాణం లేకుండా ఇష్టానికి ఎదుగుతూ చెప్తారు, ఏదేదో చెప్తారు. వాళ్ళ ప్రమాణం అయితే ఇద్దా అంటారు. జనాలు కొంతమంది నమ్ముకుంటారు. ఆయన చెప్పాడండి, వాళ్ళు చెప్పారండి, ఆ గుడి వాళ్ళు చెప్పారండి అంటారు. ఆ గుడి అంటే పైకి వచ్చి డైరెక్ట్ సీవైపు డైరెక్ట్ వచ్చి దుమికారా? ఏదైనా ప్రమాణం కావాలా. ఇప్పుడు ఆళ్వార్ పాసరం కనుక ఎందుకోసం ఇంత వైభవం ఉంటాయి, శాస్త్రం ఏం చెప్తుందో అది ఆళ్వార్. ఇప్పుడు అదిదా ముఖ్యం. అంటే శాస్త్రం చెప్పిన దానికి ఆళ్వార్ ఆపోజిట్ గా చెప్పిన వాడికి ఆ ఆళ్వారు కూడా తోచేస్తాము. ఇదిదా సంప్రదాయం. అప్పుడు ఏది ప్రధానం? శాస్త్రం ప్రధానం. అందుకదా వేదం సమీషైద మారన్, ఆ వేదం అపౌరుషయం ఉండదు. అందువల్ల భగవంతుడు జాగ్రత్తగా ఏం చేశాడంటే ఆళ్వార్ నాలుక కూర్చొని ఆయన ఈ ప్రకారం శాస్త్రం, ఇది ప్రకారం శాస్త్రం అని చెప్పి ఆయన చెప్పను ఈయన బయట తీసుకొచ్చి ఇప్పుడు ఆళ్వార్ చెప్పలేదు, తీసుకొచ్చాడు. అందువల్ల ఈ ప్రకారం మీకు, అందువల్ల ఇది కొత్తగా పుట్టింది కాదు. తిరువాయుమడి ఎప్పుడు ఉండేది, వేదం ఎప్పుడు ఉండేది, రెండు అపౌరుషేయం, రెండు అనాది. ఇప్పుడు ఆ ప్రకారం వేదానికి ఉన్న వైభవం తిరువాయుమడికి వచ్చేసింది. సరే స్వామి, తిరువాయుమడి తిరువిరుతం, తిరువాసనం, పెరియ తిరువందాలి, తిరువాయుమడి 4 గ్రంథాలు వచ్చేసింది. సరే వేదంలో అంగం ఉండదే? ఉండదు. அதே பிரகாரம் தெரியும் அங்கம் அதுதான் ఈ பாசனம். மாறன் படித்த தமிழ் மறைக்கு మంగయర్గోన హరంగం కూర అవతరిత. సరే ఈ ప్రకారం ఎక్కడ ఉంటుందంటే మన ఈ పాసురలోనే, ఈ ఉపదేశం వల్లనే ఇంకొక పాత్ర ఒకటి రాబోతుంది. எம்பெருமானார் தரிசனமென்னே இதற்கு நம்பெருமாள் பெயரிட்டு நாட்டி வைத்தார், అంబువియోర్ இந்த దర్శనத்தை ఎంబెరుమానార్ వలర్త అంద చేయలరిగైకా అని చెప్పి. అట్లయితే ఈ సంప్రదాయానికి, ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి రామానుజ సిద్ధాంతం ఎంబెరుమానార్ దర్శనం పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? నంబెరుమాన్ పేరు పెట్టారు. நம்பெருமானார் தரிசனமென்னே இதற்கு நம்பெருமாள் பெயரிட்டு நாட்டி வைத்தார். శ్రీరంగనాథుడు నంబెరుమాడు కదా, ఆ నంబెరుమాள் ఏం పేరు పెట్టాడు సంప్రదాయానికి? ఎంబెరుమానార్ దర్శనం అని చెప్పేశాడు. వెంటనే ఒక స్వామి ఏం చేశాడు, స్వామి ఎంబెరుమానార్ దర్శనం చెప్పి పెట్టేశాడు. అట్లయితే
ఎంబెరుమానార్ పీరియడ్కి ముందు నాదముని ఉన్నారు కదా, ఆలవందా ఉన్నారు కదా, నమ్మాడు ఉన్నారు కదా. ఇప్పుడంతా ఈ సంప్రదాయం లేదండి. పేరే చూడండి, ఎంబెరుమానార్ సంప్రదాయం వచ్చిండదే. ఇప్పుడు ఎంబెరుమానార్ ఎప్పుడు అవతారం చేశాడు? 1000 సంవత్సరాలు. అప్పుడు 5000 సంవత్సరంలో నమ్మాడు అవతారం చేశాడు కదా. అందువల్ల ఆయన సంప్రదాయం వేరు, ఈ సంప్రదాయం వేరు చెప్పచ్చా అంటే కాదు. అప్పుడు ఎంబెరుమానార్ దర్శనం చెప్పారంటే దీన్ని ఏమర్థం? ఎంబెరుమానార్ ప్రచారం చేశాడు. ఆయన కొత్తగా ఈ సంప్రదాయాన్ని తీసుకురాల. ఎంబెరుమానార్ ఏం చేశాడు? ఎంబెరుమానార్ దర్శనం இதற்கு நம்பெருமாள் பெயரிட்டு நாட்டி வைத்தார். అప్పుడు ఏం చేశాడు? ఎస్టాబ్లిష్ చేశాడు. ఎంబెరుమానార్ వలర్త అంటే ఏమి? ఆయన ఏం చేశాడు? బాగా పెంచాడు. పెంచాడు. దీన్ని వేదాంత దేశిగారు చెప్తున్నాడు. వేదాంత దేశిగారు ఏం చెప్తున్నాడు అంటే ఆశ్చర్యమైన యతిరా సప్తతి దాంట్లో ఏం చెప్పినా నాదముని గాని యామునాచార్య అనే ఆలవందా కానీ వీళ్ళంతా ఏం చేశారంటే శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని చాలా ప్రచారం చేశాడు, బాగా తీసుకొచ్చింది. రామానుజుడి దగ్గర వచ్చిన తర్వాత ఏం చేసిన దాన్ని ఏ ప్రకారం రక్షించాలో రక్షించి దాన్ని బాగా ఇంకా పెద్దది చేశాడు రామానుజుడి వారిని. ఎట్లా? నాదముని కొత్తగా తీసుకురాలా నమ్మాడు కొత్తగా తీసుకురాలా, విశ్వేశ్వర కొత్తగా తీసుకురాలా, పిరాటి కొత్తగా తీసుకురాలా, పెరుమాళ్ కొత్తగా తీసుకురాలా. ఎప్పుడు ఉండేది లక్ష్మీనాథ సమారంభం నాథయామ నమధ్యమం అస్పద ఆచార్య పరిధి. ఈ వైభవం ఏ మతానికి లేదు. ఇది సరిగా చెప్పని తలవల కొంతమందికి తలవని దాని వల్ల ఏముంటున్నా, అది ఇట్టంటే ఇదండి అట్టంటే అదంటే ఏముండదు, ఏది లేదు. ఇంకేం చెప్తున్నా ఆ ప్రకారంగా అప్పుడు వీళ్ళు కొత్త కనిపెట్టారంటే 4 ప్రబంధాలు కొత్తది కాదు, వేదం కొత్తది కాదు, ఎప్పుడు అఘోరిషయం. ఆ ప్రకారం ఆ 4 ప్రబంధాలకి 6 అంగాలు. 6 అంగాలు ఏమి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదానికి 6 అంగాలు. శిక్ష, వ్యాకరణం, ఛందస్, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. జ్యోతిష శాస్త్రమే అది ఒక శాస్త్రం. జ్యోతిషం చెప్పాలంటే శాస్త్రం చెప్పే యోగ్యతల ఆ కులాన్ని పూర్తిగా జ్యోతిషమే చెప్పనవద్ది. నేను పుస్తకం పెట్టుకున్నాను జ్యోతిష శాస్త్రం చెప్తానంటే చెప్పను కాదు. ముఖ్యంగా స్త్రీలు జ్యోతిష శాస్త్రం చెప్పచ్చు అంటే చెప్పడం కాదు. ఈరోజు అట్లా కాదు. ఎంత ఉన్నా చూడండి. అయితే మనకు తెలవలేదు ఎంత. అంటే స్త్రీలు దీన్ని నేర్చుకోకూడదని చెప్పి శాస్త్రం చెప్పేసింది. అట్లా జ్యోతిష శాస్త్రం అంటే శాస్త్రంలో ఒక పార్ట్గా జ్యోతిషం అనేది, జ్యోతిష శాస్త్రం అనేది శాస్త్రంలో ఒక పార్ట్. ఆ పార్ట్ అన్నప్పుడు ఆ శాస్త్రమే నేర్చుకునేదానికి చదివేదానికి యోగ్యత లేని ఒక స్వామి ఉన్నారు అనుకోండి, ఆయన ఎలా జ్యోతిషం చెప్తారు? అయితే ఇప్పుడు అట్ట కాదు, అది కోపం చేసుకుంటారు. ఎందుకు చెప్తాను ఉన్ని ఆ ప్రకారం అప్పుడు ఆ ప్రకారం దాంట్లో ఉండదు కదా. అదే ప్రకారం దీంట్లో 4 వేదాలు ఏమి? తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుడి. దీనికి 6 అంగాలు ఏమి? పెరియ తిరువడి, తిరుక్కురుందాండకం, తిరుడుకూపిరికై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునడందాండకం అని చెప్పి ఈ 6 ప్రబంధాలు ఏంది? అంగాలుగా ఉంటుంది. అది అంగి, ఇది అంగం. అప్పుడు వేదానికి సమానంగా వచ్చేసింది. సరే, సమానం కాదు, ఇంకా పైకి వచ్చింది. ఏ పైకి అంటే వేదానికి తల్లిదండ్రులు లేదని ఒక చిన్న కొరత ఉండదు. ఆ కొరత కూడా ఇది. తల్లిదండ్రులు దొరికేసాడు ఎవరు? నమ్మాడు గారు దొరికేసాడు గారు. దీనికి ఆచార్యదైన ఒక గ్రంథం. ఆ గ్రంథంలో స్వామి అழகிய మణవాళ పెరుమాళ్ నాయన పిల్లలోకాచార్య తమ్ముడు ఆయన ఒక సూత్రం పెట్టినాడు. వేద చతుట్టయ అన్ని సంస్కృత భాషలదా, మనం ఏమో ద్రావిడలనే అన్ని చేసిన అనుకోవద్దు. వేద చతుట్టయ அங்கோபாங்கங்கள் 14 போலே இருந்தமிழ் நூல் புலவன் పనువలారం మట్ర ఎన్వర్ నన్మాలయగలం అంటారు. వేదానికి అంగాలు ఉపాంగాలు ఉండాలి. వేదం 4, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అంగాలు 6, శిక్ష, వ్యాకరణం, ఛందస్, నిరుక్తం, కల్పం. అదే పొలం ఉపాంగాలు, అంగాలికి ఉపాంగాలు 8. అదే ప్రకారం ఈ ద్రావిడ వేదానికి అంగం ఉండాలి, ఉపాంగం ఉండాలి, వేదం 4 ఉండాలి. వేదం 4 ఇది తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాయి, తిరువావిడి. అంగాలు ఏది?
తిరుమంగియాళ్వారు అనుగ్రహించిన 6 ప్రబంధాలు ఏంది? పెరియ తిరుమడి, తిరుక్కురుందాండకం, తిరువిడుగుట్టిరుకై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునెడుందాండకం. అదే ఉపాంగాలు 8 చెప్పారు స్వామి. వీళ్ళిద్దరూ మొత్తం 10 ఆళ్వార్లు. దాంట్లో నమ్మాళ్వార్ తిరుమంగియాళ్వారు తోచేసి మనకి మిగతా 8 ఆళ్వారు. మిగతా 8 ఆళ్వారుగా చేసిన గ్రంథాలుగా ఉపాంగాలు, అప్పుడు వేదానికి సమానంగా అని చెప్పారు. ఇది ఇంకా చాలా పెద్ద వైభవం. అయితే దీనిలో చాలా సింపుల్ గా చెప్పినాడు, అది కూడా సింపుల్ గా చెప్పిపోతాను. దీనికి అవకాశం ఎప్పుడన్నా దొరికినప్పుడు చూసుకుంటాము. అయితే దీంట్లో ఇంతనే వ్యాఖ్యానం కన్నా అది ఇంకా ఎక్కువ చెప్పినాను. వ్యాఖ్యానంలో ఇది ఇంత పూర్తిగా చెప్పాల, అయినా మీకు తెలుసుకోవాలని మీకు చెప్పేశాను. ఇంకా ఇది పాసరం పూర్తి కాలేదు. వచ్చే వారం అనేది కాలక్షేపం లేదు. అంటే మా తండ్రి శారదకైకి 2-3 రోజులు అది అయిపోద్ది. అలా అది కదా కొంచెం ఆంధ్రదేశంలో కొంచెం గిద్దనూరులో కొంచెం 2-3 కైంకర్యాలు ఉన్నది. అది పోతున్నాం, అక్కడ సేవించుకుని దాని తర్వాత వచ్చే వారం కూడా ఏ కాలుష్యం లేదు. ద్రావిడ భాష కాలుష్యం లేదు, తెలుగు భాష. దానికి నెక్స్ట్ వీక్ యథాప్రకారం పెట్టుకుంటాము. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వారం తిరుమహానార్జీ తిరుడిలేశనం, ఆచార్యం తిరుడిలేశనం, భగవతాల్ తిరువడిగలే శరణం.